ముడిపడని బంధం రెండవ భాగం. మోహన్ ప్రొఫెసర్ ఢిల్లీ వెళ్ళే ప్రయత్నంలో ఉండగా భార్య పిల్లలు పుట్టింటికి వెళ్తారు. ఇక వసంత అతని ఇంట్లో ఆశ్రయం కోరుతుంది. ఇద్దరూ శారీరకంగా దగ్గరవుతారు. వసంత తన గతం వివరిస్తుంది. కథ కొనసాగుతుంది. మోహన్ గారు, మళ్ళీ 6 నెలల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నాను. ఇక్కడికి మైలు దూరంలో మా లారీ టైరు బరస్ట్ అయి డ్రైవర్ సిటీకి పరిగెట్టాడు. క్లీనర్ను నేను కాఫీ పట్రమ్మని పంపించాను. హోరుమని వర్షం, చిమ్మ చీకటి, నిర్మానుష్య ప్రదేశంలో మీ క్వార్టర్ల దీపాలు మిణుకుమిణుకుమంటుంటే తప్పించుకోవాలనిపించింది. ఏమో, తప్పించుకుని ఎక్కడైనా తలదాచుకుంటే ఈ ముఠాకు దూరం కావచ్చు. తర్వాత నా జీవితాన్ని మంచిదారిన మళ్లించవచ్చని అనుకున్నాను. నిజం చెప్పాలంటే నా రాకుమారుడు అనే కలను కొంతకాలమైనా నిజం చేసుకోవాలనే కోరికతో వానలో పడి ఇలా వచ్చాను. నా అదృష్టం, నేను కలలుగన్న ముగ్ధమోహనుడు నా రాకుమారుడే నన్ను ఆదరించాడు. నేను గడిపింది కొన్ని గంటలే కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నేను తృప్తిగా కన్నుమూస్తాను. చాలు, ఈ ఆనందం చాలు అంటూ పరవశించిపోతూ నన్ను కౌగిలించుకుంది. వసంత కథ విన్నాక ఆమెపై మనసంతా సానుభూతి పేరుకుంది. కానీ ఏం చేయటం, ఇంకా 4 గంటల్లో వెళ్లాల్సింది. ఆమెనెలా ఆదుకోవటం? ఆమె తల నిమురుతూ ఆలోచిస్తున్నాను. నేను వెళ్ళి భోజనం తీసుకురానా? దూరం జరిగి అన్నది వసంత. తీసుకురమ్మన్నాను. డైనింగ్ హాల్లో తిందామని ఉన్నా ఆమె ఎంత ప్రమాద స్థితిలో ఉందో తెలిసింది గనక అనలేకపోయాను. ఏమో, బయట ఎవరైనా పసిగట్టవచ్చు కదా. ఆమె తినుబండారాలు తెచ్చి వడ్డిస్తుంటే మౌనంగా భోంచేయసాగాను. ఆలోచనలతో మనసు బరువుగా ఉంది. సహాయాలని అందుకోవటమే జీవితమని తెలిసిన నాకు ఇవాళ వసంతకు సహాయం చేసే అవకాశము, ఒకరిని అసహాయ స్థితిలో ఆదుకోగలిగాననే ఆత్మసంతృప్తి కలిగాయి. కానీ నేను కాన్ఫరెన్స్కు వెళ్ళడమంటే ఈ రక్షణ ఇంతటితో ముగుస్తుంది. పాపం, పారిపో ప్రయత్నించిందని వసంతను ఉరేసి ఆమె శవాన్ని సముద్రంలోకి తోస్తారు. ఇంత సౌందర్యవతికి అంత భయంకర దుర్మరణం ఊహించలేకపోయాను. భోంచేసి బాత్రూంలో చేయి కడుక్కొచ్చేసరికి వసంత నా ఎంగిలి కంచంలో వడ్డించుకొని తింటుంది. అరెరే, అదేం పని అన్నాను విస్తుపోతూ. మై ప్లెజర్ అన్నదామె. నాకు అనిపించింది, స్త్రీలో ఈ ప్రేమ అనే బలహీనతే పురుషుల అమానుషతకి సగం కారణమని. కాసేపటికి వెళ్ళటమా మానటమా అనే ఆలోచనే నాకు హాస్యాస్పదంగా తోచింది. కాన్ఫరెన్స్ అనేది ఓ అంతర్జాతీయ సంత. అక్కడికి వివిధ దేశాల వివిధ గారడీల వాళ్ళు వస్తారు తమ శక్తియుక్తులు ప్రదర్శించటానికి. నేనొక్కడిని వెళ్లకుంటే పట్టించుకునేదెవరు? వెళ్ళటం అనుకుంటే వసంత ఏమవ్వాలి? ఎక్కడికి పోవాలి? మానవతా దృక్పథాన్ని ఇతరులకు చాటి చెప్పేవాణ్ణి నేను. తోటి మనిషిని కాపాడలేని నా విజ్ఞానం ఎందుకు? బయటికొచ్చి సుధాకర్కు ఫోన్ చేశాను. సారీ బ్రదర్, అనుకోకుండా మా ఊరు వెళ్లాల్సి వస్తుంది. కుటుంబ గొడవలు, తప్పదు. నా పేపర్సు తీసుకొచ్చిస్తాను. డూ ద నీడ్ఫుల్ అన్నాను. సుధాకర్ సరేనంటే నా పేపర్ కాపీలు అతనికి అప్పగించి ఇన్స్టిట్యూట్లో టికెట్ క్యాన్సిల్ చేయించమని చెప్పి 15 రోజులు లీవ్ తీసుకుని ఇంటికొచ్చాను. ఓ ప్రపంచమా, నీ ప్రొఫెసర్షిప్ నాకు అవసరం లేదు. నీ కాన్ఫరెన్స్ నాకు పట్టదు. నువ్వేమన్నావు, నాకు వసంత కావాలి, వసంతకు నా అండ కావాలి అనుకుని కారు షెడ్లోనే ఉండనిచ్చి ఇంట్లోకి వెళ్ళాను. బెడ్ మీద పడుకున్న వసంతను లేవనెత్తి, డార్లింగ్, నా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. 15 రోజుల వరకు లీవ్ పెట్టాను. మనల్ని ఎవ్వరూ దూరం చేయలేరు అన్నాను. ఆమె కృతజ్ఞతగా చూసింది. కాసేపు పడుకుని లేచి సమయం చూస్తే సాయంత్రం 4 అయింది. నేను బయటికి రాగానే వసంత తన స్వంత గుడ్డలు కట్టుకొని కనిపించింది. మోహన్ గారు, మీరు కాన్ఫరెన్స్కి వెళ్ళండి, మీ ఫ్లైట్కి ఇంకా సమయం ఉంది అన్నదామె. నా మనసేం నువ్వు మార్చలేవు గాని ఒక్కసారి కిచెన్ చూసిరా. మనకు 15 రోజుల దాకా సరిపోయే తినుబండారాలు ఏమేం కావాలో లిస్టు రాస్తే సిటీకి వెళ్ళి కొనుక్కొస్తాను. దిస్ ఈజ్ ఆర్డర్ అంటూ బట్టలు వేసుకున్నాను. వసంత లిస్టు రాసింది. వర్షం జోరుగా పడుతోంది. నేను కూడా రానా అని తనే, వద్దులేండి, ఎవరికంటనైనా పడితే కొంప మునుగుతుంది అన్నది. ఏ కొంప అని అడిగాను నేను. మన కొంప అని హత్తుకున్నది నన్ను. కారులో వెళ్ళి 15 రోజులకు సరిపడా స్వీట్సు, డ్రై ఫ్రూట్సు, పళ్ళు వగైరా సామాన్లన్నీ తీసుకొచ్చాను. ధైర్యం చేసి పుష్కలంగా విస్కీ, జిన్ కూడా తెచ్చాను. సామాన్లన్నీ ఇంట్లో సర్దుతూ చాలా శ్రమపడ్డారు అంది వసంత. ఓయ్ మేడం, కాపురం ఉన్నప్పుడు భార్యలనే ఆవిడ ఇది తేలేదు అది తేలేదు అని గొణగాలి. కానీ
ఎంత తెచ్చారో అని ఆశ్చర్యపోవద్దు, తెలిసిందా అన్నాను. అయితే నన్ను మీ భార్యగా నటించమన్నారన్నమాట. రైట్, 15 రోజులేగా, బాగా నటిస్తాను అన్నది నవ్వుతూ. నేను నటించడం లేదు, నటించే వాళ్ళంటే నాకు ద్వేషం. ప్రపంచంలో చాలా భాగం నటులే కనిపిస్తారు. 15 రోజుల దాకా మనకు ఈ ప్రపంచానికి సంబంధం లేదు. నటించే అవసరం అంతకన్నా లేదు. కాబట్టి డియర్, నటన మానేద్దాం, నిజమైన మానవులంగా ఒకరికొకరంగా బ్రతుకుదాం అన్నాను కళ్ళతో నవ్వుతూ. సరేనంది వసంత. నేను చీకట్లో ఇంటి వెనక నుండి ఇంటి ముందుకు నడిచి గేట్కు తాళం, ఇంటి వరండా డోర్కు ఆటోమేటిక్ లాక్తో పాటు ఇంకో పెద్ద తాళం వేసి కారు గ్యారేజీలో ఉంచి తాళం వేసి నా నేమ్ బోర్డు మీద అవుట్ అని చూపించి తిరిగి ఇంటి వెనక నుండి ఇంట్లోకి ప్రవేశించాను. నా వెనక ఉజ్జి తోక ఊపుకుంటూ ప్రవేశించింది. వరండాలో పరదాలు వేశాను. ఇంట్లో డ్రాయింగ్ రూమ్ పరదాలు, వెనక వరండా పరదాలు వేశాను. ఇంట్లోంచి వెలుగు బయటికి ప్రసరించకుండా చాలా కట్టుదిట్టం చేశాను. వసంత, ఈ కుక్కకి జ్ఞాపకంగా ఏదైనా తిండి పడేస్తుండాలి సుమా, మన నమ్మకమైన బంటు అన్నాను. ఆమె అన్నం వగేరా వేసి, మీరు నన్ను వసంత, సంత అని పిలవడం ఎందుకు, వసు అని పిలవండి అన్నది నన్ను బుజ్జగిస్తూ. ఎస్ వసు, అలాగే పిలుస్తానంటూ అంటే కిలకిల నవ్వసాగింది. వెదవది, ఇన్ని సామాన్లు తెచ్చాను, దీనికి బెల్ట్ తేవడం మర్చాను, ఎంత అశ్రద్ధో అని విచారిస్తూ ఉజ్జీని గురించిన వివరాలు చెప్పాను. మనం ఇంట్లోనే ఉంటున్నాంగా, దానికేం భయం, ఇంకెప్పుడైనా వెళ్ళి తీసుకొద్దురు గాని అని సముదాయించింది. రాత్రి నుండి వసంత వెంటబడితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నా కథ చెప్పసాగాను. నన్నెలా పంతులు గారు, హిమ తండ్రి గారు ఆదుకున్నారో చెప్పి, నేనెలా నా కన్న తల్లిని ఆదుకోలేకపోయానో వివరించాను. నా మారు తండ్రి నా తల్లిని ఎలా హింసించింది చెబుతుంటే నా కళ్ళు తడిసిపోయాయి. వసంత కోర్కె మీద మా ఫోటోల ఆల్బంలు తీసుకొచ్చి ఆమె చేతికిచ్చాను. ఆమె భుజాల మీదుగా చేతులు వేసి ఒక్కొక్క ఫోటోను వివరించసాగాను. అక్కయ్య గారు చాలా బాగుంటుంది అన్నది హిమ ఫోటో చూసి. ఆమె, నేను హిమ పిల్లలతో కలిసి తీయించుకున్న కలర్ ఫోటోలు చూస్తూ, ఇదేనండి నేను పూర్తి చేసుకోలేకపోయిన బంగారు కళ అన్నది పలవరిస్తున్నట్లుగా. ఫోటోలన్నీ చూసి అక్కయ్య ఎంత అదృష్టవంతురాలు, ముగ్ధ మోహనమూర్తి భర్త, ముద్దులొలికే పిల్లలు, లక్ష్మీ కళ ఆమె ముఖంలోనే ఉట్టిపడుతోంది అన్నది వసంత. పిచ్చిదాన, లక్ష్మీ కళ ఆమె ముఖంలోనే కాదు, ఆమె నాన్నగారి త్రిజోడిలో ఉంది. సంపన్నుడి బిడ్డ కాబట్టి ఆమె చక్కని వాడిని, బుద్ధిగా చదువుకొని చెప్పినట్టు వినే భర్తను కొనుక్కుంది. నర్సింగ్ హోంలు ఆయాల పుణ్యం, పిల్లలు ముద్దులొలుకుతున్నారు. నువ్వు మాధవరావు అనే మధ్యతరగతి అతడి పెద్ద బిడ్డగా పుట్టావు. దారిద్ర్యం నిన్ను రఘుగారి వలలోకి గుంజుకుపోయింది, స్వామివారి జైలుకు పంపించింది. నీకు సంపన్నుడైన తండ్రి ఉంటే నీ ముఖాన లక్ష్మీ కళ కాదు, లక్ష్మీ కాపురం ఉండేది అన్నాను. అట్లా అనవద్దు, అందరి అదృష్టాలు ఒకేలా ఉండవు నిట్టూర్చింది వసంత. అదృష్టమేమిటి, నాన్సెన్స్. సంఘంలో రఘుగారనే దుర్మార్గుడు ఉన్నాడు కాబట్టి నువ్వు కాకుంటే మరో వసంత పడేది వాడి వలలో. డియర్, పుట్టుకతో ఎవరు ఏ కళతోనూ పుట్టరు. ఈ ధనదాహం సంఘాన్ని పాలించినన్ని రోజులు మన వివాహ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. వసంతలు పెళ్లి కాకుండా ఉద్యోగాలు చేస్తూ వ్యభిచరిస్తునో, లేకపోతే రఘుగారి లాంటి వాళ్ళ వల్ల కిరాతక కృత్యాలకు బలవుతూనే ఉంటారు. నూటిలో ఒక మోహన్ ధనవంతుల అల్లుడైనా మిగతా వారు నిరుద్యోగులుగా, దొంగలుగా మారిపోతారు. ఇట్లా ఏదో ఆకస్మిక పరిస్థితులలో సంఘానికి దూరంగా ఉండి తప్ప మోహన్ వసంతలు ఒకటి కాలేరు. నా ఆవేశానికి హద్దు లేదా అనిపిస్తూ ఉన్నది. లేక ఆవేశం అనేది కొత్తగా వచ్చింది కాబట్టి కొత్త మోజులో విచ్చలవిడిగా వాడుతున్నానేమో. ఒకటైనాం కదా, ఈ సంఘాన్ని గురించి బాధపడకండి. మనం కలిసి ఉండేది కొద్ది కాలమే అయినా ఈ అపూర్వానందం మరవలేనిది. నాకైతే నా జీవితం ఎప్పుడు ముగిసినా విచారం లేదనిపిస్తున్నది. నా స్వప్న సుందరుడు నాకు లభించాడు చాలు అని నన్ను హత్తుకున్నది వసంత పరవశించిపోతూ. నాకు నోరు తెరిస్తే మళ్ళీ ఉపన్యాసం లాంటిదే వచ్చేట్టుందని మౌనంగా ఉండిపోయాను. కాఫీ తాగుతుంటే వసంత అడిగింది, ఇన్ని ఫోటోలలో ఒక్కటైనా మీ కన్నతల్లి ఫోటో లేదే అని. నాకింతసేపు బహుశా అందుకనే ఉక్రోషం వచ్చిందేమో. లేదు, బువ్వకు బట్టకు లేని నా అవ్వ ఫోటో దిగేదెట్లా? నేను కెమెరా భుజానికి వేసుకునేదాకా బ్రతకలేకపోయింది. నిజం చెప్పాలంటే చంపబడింది. అవును, మీ మారుతండ్రి కొట్టేవాడని కాల్చేవాడని చెప్పారు కదూ. చంపింది నా మారుతండ్రి కాదు, నేను అమాయకుడినై
తల్లిని ఆదుకోవాలనే ప్రాథమిక విధిని కూడా గుర్తించలేకపోయాను. అయితే అమాయకత కూడా దారిద్ర్యం తెచ్చిపెట్టిందే. చూడు, మీ నాన్న దరిద్రుడు కాబట్టి నిన్ను రఘుగారికి అప్పగించాడు. నీ వెనక నీ చెల్లెళ్ళను అప్పగించాడు. నా అమాయకత్వం వల్ల నేను నా కన్న తల్లిని, నా మారు తండ్రి కిరాతకానికి బలి చేశాను. నేను అరిచినట్టు మాట్లాడినా ఆమె మౌనంగా ఉండిపోయింది. నేను ఆమెను లేపి నా స్టడీ రూమ్లోకి లాక్కుపోయాను. పుస్తకాల షెల్ఫ్ మీద కాగితాలు, పేపర్లు ఉన్న ర్యాక్లోంచి ఓ కవర్ తీసి నేను పెయింటింగ్లో చేసిన తొలి ప్రయత్నాలని చూపించసాగాను. ఇండియా వచ్చిన తర్వాతే పెయింటింగ్ నేర్చుకోవాలని ప్రారంభించాను. హిమ కూడా అంది. సొసైటీ హాబీల్లో ఒకటి కాబట్టి ప్రోత్సహించింది. హిమ పేరంటాలకు, షాపింగ్కు వెళ్ళినప్పుడల్లా నేను పెయింటింగ్ పాఠాలు వినడంలో, పుస్తకాలు అధ్యయనం చేయడంలో, పెయింటింగ్ అభ్యాసం చేయడంలో గడిపాను. ఎందుకో తెలుసా అన్నాను. ఆమె తెలియదన్నట్లుగా చూసింది. నా కన్న తల్లి రూపాన్ని, నా అవ్వ రూపాన్ని చిత్రించాలని అంటుంటే నా గొంతు బొంగురుపోయింది. నాలో దుఃఖ సముద్రాలు ఉప్పొంగుతుంటే టేబుల్ డ్రాయర్ లాక్ తీశాను. చూడు, నా అవ్వ రూపాన్ని దించాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో నేను అంటూ పలు చిత్రాలు ఒకటి వెనక ఒకటి చూపిస్తూ. కానీ ఏ ప్రయత్నంలోనూ నా అవ్వ నన్ను కరుణించలేదు. ఏళ్ల క్రితం చూశాను. నా తల్లి ఎలా ఉందని గీయను. ఈ ప్రపంచంలో ఉన్న నాదనే నా కన్నతల్లి రూపాన్ని కళ్ళల్లో చూడగలుగును, కానీ కాగితం మీద పెట్టలేను. చిత్రం గీయాలని కూర్చుంటే కళ్ళల్లో కూడా కనిపించదు. నన్నేం చేయమంటావు చెప్పు అని జుట్టు పీక్కుంటూ ఏడవసాగాను. వసంత నన్నోదారుస్తూ ఆమె కూడా కన్నీరు పెట్టుకుంది. అవన్నీ అలా వదిలేసి బెడ్రూమ్లోకి నడిపించుకుపోయింది. ఆమె నన్ను కౌగిలించుకొని ఓదారుస్తుంటే నాకింకా ఏడుపు రాసాగింది. ఏడ్చి, వసు, ఈ ఇంట్లో ఉన్న సామానుల్లాగే ఈ ఆల్బముల్లో ఉన్న ఫోటోలేవి నావి కావనిపిస్తుంది. కొన్నాళ్ళు పంతులు గారి ఇంట ఉండి పనులు చేసుకుంటూ వరండాలో పడుకునేవాణ్ణి. ఇవాళ హిమ ఇంట్లో ఆమె పక్కన పడుకుంటున్నాను. అప్పుడు నా అనేది లేదు, ఇప్పుడు అంతే అన్నాను. భలేవారండి మీరు, మీ ఇల్లనే భావం లేకుండానే నాకు శరణిచ్చారా? మళ్ళీ శరణని అనకువసు. ఎవరికి ఎవరు శరణిచ్చేది? నీకు తలదాచుకుని స్థలం ఇచ్చిందే చెబుతున్నావు కానీ నువ్వంటూ రాకపోతే ఇలా హృదయం విప్పి మాట్లాడే అవకాశం వచ్చేదా? నా బాధనిలా వెళ్ళగక్కుని ఏడవగలిగేవాణ్ణా? జీవితాంతం బుద్ధావతారంలా బ్రతికేవాణ్ణేమో. సరే పోనీయండి, ఇకనైనా ఏమైనా కులాసా కబుర్లు చెప్పండి. మీ గాంభీర్యాన్ని, ఆవేశాన్ని చూస్తుంటే నాకు భయమేస్తున్నది అని గోముగా నా ఛాతీ వెంట్రుకలు వేళ్లతో దువ్వుతూ అన్నది. నా ఆవేశం చల్లబడినట్టు అనిపించింది. చూడు డార్లింగ్, నాకిప్పుడు ఏం మాట్లాడినా ఆవేశమే వచ్చేట్టుంది. నువ్వే ఏమైనా చెప్పు, నవ్వుకుందాం అన్నాను. వసంత తన స్కూలు రోజుల నుండి విచిత్ర వేషాలు వేసేదట. డ్రెస్సింగ్ రూమ్ నుండి హ్యాంగర్ కర్ర ఒకటి పీక్కుని వచ్చి భుజాన వేసుకుని ఆమె తుపాకీ రాముడు అభినయం చేస్తుంటే, మీసాలు దువ్వుతుంటే నాకు నవ్వాగలేదు. తర్వాత ఆమె వాళ్ళ టీచర్లు ఎవరెవరు ఎలా నడిచేవారో, ఎలా పాఠాలు చెప్పేవారో నటిస్తుంటే కడుపు చెక్కలయ్యేట్లు నవ్వాను. ఇంతలో ఫోన్ మోగుతున్న సంకేతంగా మా రూమ్లో రెడ్ లైట్ వెలగసాగింది. ఒక్కసారే నవ్వులు నిండిన బెడ్రూమ్ గాంభీర్యాన్ని దాల్చింది. బయటికి వచ్చి రిసీవ్ చేసుకుందామని, ఎవరో ఏమిటో తెలుసుకుందామని ఫోన్ అందుకోబోతే వసంత వారించింది దిగాలుగా చూస్తూ. ఫోన్ ఇంకా గర్ర గర్రమని భయంకరంగా మోగుతూనే ఉంది. దాన్ని ఎట్లా తప్పించుకోవాలా అని ఆలోచిస్తే డ్రాయింగ్ రూమ్ మధ్య చాలా పెద్దదైన గాజు జాడీ ఒకటి కనిపించింది. ఇంట్లో పార్టీలైనప్పుడు ఆ జాడీని ఫ్లవర్ వాజ్గా వాడుతుంది హిమ. దాన్ని అలాగే తీసుకొచ్చి ఫోన్ మీద బోర్లించాను. ఫోన్ గొడవ తీరింది. దాని నుండి బెడ్రూమ్ లైట్కి ఉన్న కనెక్షన్ పీకేశాను. అంతే, ప్రపంచంతో మాకేమీ సంబంధం లేదు. ఎవరూ మమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు. నేను లేచేటప్పటికి చక్కగా స్నానం చేసింది వసంత. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి వంటంతా అయిందని చెప్పింది. డియర్, ఇవాళ మనం కలిసిన 3వ రోజు. ఇవాళ మన బంధం ముడిపడాలి, సరేనా అన్నాను. అర్థం కానట్లుగా చూసింది. నేను స్నానం చేసే లోపల ఈ పట్టుచీర బ్లౌజు కట్టుకురా అని హిమ బట్టల్లోంచి తీసిచ్చాను. ఎందుకు అంది. కట్టుకురమ్మన్నాను, కట్టుకురా అంతే అన్నాను అధికారికంగా. చిరునవ్వుతో సరేనంటూ వెళ్ళింది. నేను స్నానం చేసి లాల్చీ లుంగీ కట్టుకుని వసు అని పిలిచాను. పట్టుబట్టల్లో నవ వధువులా మెరిసిపోతూ వచ్చింది. రా, ఇలా దగ్గరికి రా అని పూజా మందిరంలో దేవుడి చుట్టూ వేసిన ఓ కాగితం హారాన్ని తీసి ఆమె మెడలో వేశాను. ఇంకో హారం ఆమెకిచ్చి నాకు వేయమన్నాను. వేసి మన పెళ్ళన్నమాట, వండర్ఫుల్ అంది నవ్వుతూ.
అక్కడే ఉన్న వాడిన పూలహారం బాపతూ దారం తీసి దానికో పసుపు కొమ్ము కట్టి ఆమె మెళ్ళో కట్టాను, పగలబడి నవ్వుతూ. కానీ వసంత నవ్వకుండా వంగి నా కాళ్ళు ముట్టుకుంది. ఆమె గాంభీర్యాన్ని సడలించాలని నేను వంగి ఆమె కాళ్ళు ముట్టుకున్నాను. ఆమెను అలాగే నా 2 చేతుల మీద ఎత్తుకుని గాలిలో లేపాను. పడిపోకుండా ఆమెను నా తలను గట్టిగా వాటేసుకుంది. ఏమైనా ఎంత కుర్రచేష్టలైనా చేయడానికి సరిపోయే మూడ్లో ఉన్నాను. ఇక పద, మన పెళ్ళిని సెలబ్రేట్ చేసుకుందాం. ఇవాళ మనం తినడానికి తయారు చేసిందంతా పాత్రల్లో పెట్టుకుని పట్టుకురా. ఉజ్జీకి అన్నం బయటపడేయటం మర్చిపోకు సుమా అంటూ ఫ్రిడ్జ్లోంచి ఓ విస్కీ సీసా, కొన్ని నీళ్ల సీసాలు తీసుకుని బెడ్రూమ్లో ప్రవేశించాను. తినుబండారాలు తీసుకొని వసంత వచ్చేసింది. డార్లింగ్, ఇక మన వివాహాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అన్నాను. అంతా బాగానే ఉంది, కానీ వివాహాన్ని విస్కీ సీసాతో సెలబ్రేట్ చేసుకోవడం ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేనిదే మనం పాటిద్దాం. సంఘంతోనే మనకు పని లేనప్పుడు ఈ కట్టుబాట్లు మాత్రం మనకెందుకు? మరి నా మెళ్ళో పసుపుతాడు ఎందుకు కట్టారు? నీ సంతోషానికి. నా సంతోషానికైతే నేను చెప్పినట్టు చేయండి. ముందు భోజనం చేద్దాం, తర్వాత శోభనమంటావు. ఓకే, కానీ భోజనానికి ముందు మనం విస్కీ మాత్రం సేవించక తప్పదు. పెళ్ళాం ఎక్కడన్నా మగడితో విస్కీ సేవిస్తుందా? నో, మీరొక్కరే తాగండి. అక్కడికి నువ్వు చాలా మంచి పెళ్ళానివి అనిపించుకున్నావు, నన్నైనా తాగమన్నావు కాబట్టి అని నేననంగానే ఆమె నవ్వసాగింది. నేను ఆమ్లెట్లు నంచుకుంటూ విస్కీ నీళ్లల్లో కలుపుకొని తాగసాగాను. నేను గ్లాసు వెనుక గ్లాస్ లాగిస్తుంటే ఆమె శోభనమని అట్లా తాగుతున్నారు, మంచి మగడే మీరు అన్నది. నా చేతుల్లోంచి విస్కీ సీసా లాక్కుని వాల్ షెల్ఫ్లో పెట్టేసింది. భోజనం చేసిన తర్వాత, అయ్యో మీరు మాటగానైనా చెబితే ఏదైనా స్వీట్ చేసేదాన్ని అంది. స్వీట్స్ బోలెడు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు కావాల్సిన స్వీటు మన దగ్గరే ఉంది, నువ్వు దగ్గరికి రా అన్నాను. ఇక మీరు ఆగేట్టు లేరు. సరే వస్తున్నా అంటూ కొత్త పెళ్లి కూతురిలా నేల చూపులు చూస్తూ డోర్ దగ్గర నుండి నడిచొచ్చింది. నాకు నవ్వాగలేదు. ఆమె కూడా పెద్ద పెట్టును నవ్వుతూ నా మీద పడింది. ఇలా నవ్వుల్లోనే వారం రోజులు గడిచిపోయాయి. మేము ఏం తిన్నామన్నది, ఏం కట్టుకున్నామన్నది అప్రస్తుతం. కానీ రోజులో 24 గంటలు సరిపోయేవి కాదు. కాసేపు పేకాట, కాసేపు కబుర్లు, కాసేపు జంట స్నానాలు, కాల ప్రమేయం లేకుండా ప్రేమించుకోవడం. నా పెయింటింగ్ సామానంతా బెడ్రూమ్లోకి తరలించాం. వసంతను చాలా భంగిమల్లో బట్టలు లేకుండా ఓ డజను చిత్రాల దాకా గీశాను. ఆమె సౌందర్యమో నా చిత్రకళా ప్రావీణ్యమో కానీ చిత్రాలు బాగా వచ్చినాయి. ఇది సరిపోక నేనామె నగ్న శరీరం మీద రంగులతో నానా డిజైన్లు దించితే ఆమె నా మీద ముగ్గులు వేస్తుండేది. ఆ డిజైన్లని నిలువుటద్దాల్లో చూసుకుని ఆ రంగుల్ని కడుక్కుంటూ నవ్వులు. ఒక్క మాటలో చెప్పాలంటే మేము బరి తెగించాం. విభిన్న పరిస్థితులలో ఇద్దరము ఒకే విధంగా అనుకోకుండా లభించిన స్వేచ్ఛని అనుభవిస్తున్నాం. ప్రతి సెకను పరమానందంగానే గడపాలనే ఆరాటం. వసంత చురుకైన అమ్మాయి. ఆమె పరిష్వంగంలో హుషారెక్కిన వాడిని నేను. మా బెడ్రూమ్ అనే ప్రపంచంలో మేము ఏమనుకుంటే అదే కట్టుబాటు. బహుశా యాడమ్ అండ్ ఈవులు కూడా మా అంత స్వేచ్ఛను అనుభవించలేదేమో. ఇంతైనా వసంత మధ్యతరగతి గృహిణులు చేసినట్లుగా వంట, ఇంటి పనులన్నీ తనే చేసేది. నేను ఆక్షేపిస్తే తన మెడలో పసుపుతాడు చూపించేది. ఆ ఉదయం వసంత అటువైపు తిరుగుంటే ఏమిటా అని ఆమె భుజాల మీదుగా చేయి వేసి అద్దంలోకి చూశాను. అద్దంలో ఆమె గర్భం దాల్చినట్లుగా కనిపిస్తున్నది. నా చెవిలో మీకో శుభవార్త, నేను తల్లిని కాబోతున్నాను అన్నది. నా చెవిలో మీకో శుభవార్త, నేను తల్లిని కాబోతున్నాను అన్నది. నిదుర మైకంలో ఉన్న నాకు అయోమయంగా ఉన్నది. ఆమె అలాగే నన్ను కూర్చోబెట్టి తను కూర్చుని, చెప్పండి, మీకు కొడుకు కావాలా కూతురు కావాలా అన్నది. నేనేం మాట్లాడకపోయేసరికి నవ్వుతూ, నాకు తెలుసు మీకు కొడుకే కావాలి, నాకు కొడుకే కావాలి, అచ్చం మీలాగే ఉండాలి, ఈ కళ్ళలోని వెలుగు, ఈ ముక్కు, ఈ చక్కదనం మూర్తిభవించే చిన్నారి కొడుకు కావాలి అని నన్ను హత్తుకుంది. నేను పైన నిశ్శబ్దంగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కేసు చూస్తున్నా. మీరిలా గంభీరం దాల్చారేం, మాట్లాడండి అని నవ్వసాగింది. ఏం మాట్లాడను వసు అన్నాను విచారంగా. ఆమె నా ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని, భలే మగడే మీరు, కొడుకో కూతురు అనగానే అట్లా మొహం మార్చారేమిటి అన్నది నవ్వుతూ. అలా నవ్వుతూనే తన కడుపుకు కట్టుకున్న గుడ్డల్ని చూపిస్తూ, ఇవి గుడ్డలు కాకుండా ఉంటే ఎంత బాగుండేది అన్నది కళ్ళు వర్షిస్తుంటే. పిచ్చి, అవి గుడ్డలే,
10 రోజుల్లో తల్లి కావాలని ఎలా అనుకున్నావు? ఏం 10 రోజుల్లో మీకు పెళ్ళన్నైపోయాను కదా, ఇది అట్లా ఎందుకు కాకూడదు? నేనేం మాట్లాడలేదు. ఆమె ప్రశ్నకు జవాబులు ఇవ్వలేక. సైన్స్లో ఇన్ని పరిశోధనలు చేశారు, రోదసినంతా కడిగి పారేస్తున్నారు. ఏం 10 నెలల్లో కాకుండా 10 రోజుల్లో నాలాంటి దురదృష్టవంతురాలు తల్లి కావాలనుకుంటే అయ్యేట్లు ఏవైనా పరిశోధనలు చేయకూడదా ఈ శాస్త్రజ్ఞులు? ఇప్పుడే తల్లినైతే ఎంత బాగుండేది, నాకు మరో జన్మ ఎత్తాల్సిన అవసరమే ఉండేది కాదు అన్నదామె బాధగా. ఓయ్, నువ్వప్పుడే ముసల్దానివైనట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కావాలనుకుంటే ఏటా ఓ పిల్ల చొప్పున కనేయొచ్చు అన్నాను ఆమెను నవ్వించాలని. నేను చాలా కావాలనుకున్నాను మోహన్ గారు. ప్రతి భారత స్త్రీ కోరుకునే కనీస కోర్కెలే నాకుండేవి. ఇల్లు, పిల్లలు, మీలా సుందరుడు సహృదయుడు అయిన భర్త. కానీ నాకు నా తండ్రి వయసు వాడు ప్రియుడైనాడు. వాడైనా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే మరో నపుంసకుడికి అప్పగించాడు. ఇదేదీ నేను కావాలనుకోలేదు. ప్రతి నిమిషం ప్రాణభీతితో భయంకర ముఠా మధ్య బ్రతకాల్సి రావడం ఇది నేనే కాదు, ఎంత దుర్భరురాలైనా ఎంత తుచ్చురాలైనా కోరుకోదు. ఆమె ఏడుస్తోంది. నువ్వు మళ్ళీ మొదటికొచ్చావు. నేను నీ భర్తననే విషయం మరిచావు. మోహన్ గారు అని పిలుస్తున్నావు అన్నాను నవ్వుతూ. అవును, మీరు మాత్రమే నా భర్త అంటూ నన్ను గాఢంగా కౌగిలించుకుంది. నా భుజాల మీదుగా ఆమె కన్నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు. వసంతని ఎలా ఆదుకోవాలో, ఆమెతో నూతన జీవితాన్ని ఎలా ఇవ్వాలో ఆలోచించసాగాను. కానీ నేను ఎన్ని మార్గాలు సూచించినా ఆమె స్మగ్లర్ల నుండి తనను రక్షించడం భావ్యం కాదంది. నా వల్ల కాదంది. వసు, నేను చాలా బీదస్థితి నుండి వచ్చానన్నది మర్చిపోకు. నీకు రక్షణ కల్పిస్తే నా బ్రతుకు సార్థకమవుతుంది. లేదా పుట్టినవాడిని పుల్లాకులా కొట్టుకుపోతాను. నాకేం భయం అన్న నావేశంగా. మీరు పెళ్ళైన వారని, 2 పిల్లల తండ్రిని మర్చిపోతున్నారు. మీ పచ్చని సంసారాన్ని పణంగా పెట్టి నా చెడిన బ్రతుకుని ఉద్ధరించుకోవాలనే కోరిక నాకేమాత్రమూ లేదు. మీరిచ్చిన ఈ సాహచర్యానికి, ఈ స్వర్గానికి బదులుగా నేను మీకు అశాంతిని, నరకాన్ని ఇవ్వలేను. మీరే మార్గం వెదికినా నేను సహకరించలేననే జ్ఞాపకం పెట్టుకోండి అన్నది చాలా సీరియస్గా. వాతావరణాన్ని తేలికపరచాలనేమో ఇవన్నీ ఇప్పుడెందుకు, ఇంకా 4 రోజులుంది కదా, లెటస్ ఎంజాయ్ అంటూ లైట్ తీసేసింది. నేను నవ్వాలని కితకితలు పెట్టసాగింది. ప్రణయ ప్రభంజనంలో అలసిపోయినా నాకు నిదుర రావటం లేదు. వసంత హాయిగా నా గుండెల్లో నిద్రిస్తోంది. నాకు అనిపించింది, వసంతను ఇక్కడ ఉంచడం బాగుండదు. ఆమెను వెంటాడే దుండగుల నుండి ఆమెను రక్షించాలంటే కరీంనగరంలో పంతులు గారింటికో లేక నిర్మల్లో మామగారింటికో ఆమెను పంపిస్తే సరి. కొన్నాళ్లు పోతే ఆ స్మగ్లర్లు వాళ్లే మర్చిపోతారు. అప్పుడు వసంతకి ఇక్కడ ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే సరిపోతుంది. ఏది చేసినా హిమ సహకారం మాత్రం అవసరం. అసలు హిమ సహకరిస్తుందా ఏమో. నేను పడుకున్నాను కానీ నిద్ర రావటం లేదు. ఆలోచిస్తుంటే ఇంకొకరి దగ్గర వసంతను ఉంచితే ఆమెకు పరిపూర్ణ రక్షణ దొరుకుతుందా? దొరికినా అన్ని రోజులు ఎవరుంచుకుంటారు? మా ఇన్ని రోజుల దాంపత్యం ఇంతటితో ఆఖరేనా? మొదలైన ప్రశ్నలు తలెత్తసాగినాయి. నాకు బ్రిలియంట్ ఐడియా తట్టింది. డాక్టర్ వైట్ కావాలనుకున్నప్పుడు హార్వర్డ్ ఫ్యాకల్టీలో ఉద్యోగం ఇస్తా అన్నాడు. 1-2 ఏళ్ళు అమెరికా పోయొస్తే, ఇదివరకు హిమ కోసం పోయాను, ఇప్పుడు వసంత కోసం. వసంత యుక్తంగా వెళ్ళినా తప్పేమిటి? బాగా డబ్బులు సంపాదించుకుని వస్తే ఒకరిని ఆశించకుండా వసంతకు శాశ్వత రక్షణ కల్పించవచ్చు. వసంతతో ఇదంతా చర్చిద్దామంటే ఆమె నిద్రపోయింది. అర్ధరాత్రి ఆలోచనలతో నిద్రరాని స్థితిలో ఇంకా పడకలో పడుకోవటం హాస్యాస్పదంగా కనిపించింది. విస్కీ తాగాలనిపించి డ్రాయింగ్ రూమ్లోకి నడిచి ఫ్రిడ్జ్లోంచి సీసా తీసుకుని నిల్చుంటే బయట ఉజ్జి మొరగడం వినిపించింది. గోడ దగ్గరికి నడిచి వరండాలోంచి బయటికి తొంగి చూశాను. ఎవరో 4-5 పహిల్వాన్లు లాంటి వారు టార్చ్ లైట్లు వేస్తూ నా క్వార్టర్ కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నట్టు కనిపించింది. ఉజ్జి మొరగడం విందేమో. వసంత కూడా నా వెనకే వచ్చి నా భుజాల మీదుగా తొంగి చూసి గుసగుసగా, వాళ్లే నా కోసమే వెతుకుతున్నారు, పదండి అంటూ నా చెయ్యి పట్టుకుని బెడ్రూమ్లోకి లాక్కుపోయి మెల్లగా డోర్ వేసింది.
నాకు కూడా గుండె వేగంగా కొట్టుకోసాగింది. వాచ్ అండ్ వార్డుకు ఫోన్ చేసి వాళ్లను పట్టుకోమంటాను, పోలీసులకు అప్పగిస్తాను అన్నాను. ఆమె 2 చేతులు జోడించింది. వద్దని. ఆ బెడ్లైట్ వెలుగులో ఆమె మొహం పాలిపోయిందని, ఆమె కళ్లల్లో బలిపశువు భయం తొంగి చూస్తున్నదని తెలుసుకోగలిగాను. నేను మెట్రిక్ చదివే రోజుల్లో కుక్కతో వేటాడి పిల్లులు పట్టుకుపోయేవారొచ్చారు. ఒక్కొక్క పిల్లిని వాళ్ళు బయటికి తరమగానే ఆ కుక్క పిల్లి వెంట పరిగెట్టి దాని మెడకాయ కొరికి పారేస్తోంది. పంతులు గారింట చాలా పిల్లులు చేరి నానా ఘోరాలు చేస్తుంటే వేటవారిని పిలిచారు. ఆ వేటవాళ్ల కుక్క బయట భయంకరంగా మొరుగుతుంటే ఇంట్లో మూలలకు ఒదిగిన ఆ పిల్లుల కళ్లల్లో సరిగ్గా ఇదే భయం తొంగి చూసింది. చేతిలో ఉన్న విస్కీ సీసా తీసి నేను కొంత గొంతులో పోసుకుని వసంత నోట్లో పెట్టి తాగమని సైగ చేశాను. ఆమె ఆక్షేపణ చెప్పకుండా పుచ్చుకుంది. సీసా షెల్ఫ్ మీద పెట్టి నేను బెడ్రూమ్ డోర్ కొద్దిగా తీస్తే ఉజ్జీ మొరుగులు ఇంకా వినిపిస్తున్నాయి. కాసేపటికి ఎవరో అమాంతం మా కాంపౌండ్ గోడ దుమికినట్టు చప్పుడైంది. ఉజ్జీ వాడి వెంటపడినట్లుగా గట్టిగా మరుకుతోంది. టక్ టక్ మని పెద్దగా చప్పుడు చేస్తూ తలుపు తీయండి అని 1-2 సార్లు అరిచినట్టు వినిపించింది. నేను లేవబోతే నన్ను వాటేసుకుని పడక మీద నుండి లేవనీయలేదు వసంత. ఇంతలో మా వాచ్ అండ్ వార్డ్ వాళ్ళు వచ్చినట్లున్నారు. ఓ మహారాజ్ నహీ హై, ఢిల్లీ గై అని మా వాళ్ళన్నారు. కాసేపటికి ఏదో కారు వెళ్ళిపోతున్న చప్పుడు ఉజ్జి మొరగడం ఆపేసింది. వసంత లేచి డోర్ వేసేసి నన్ను గట్టిగా హత్తుకుంది. ఆమె గజగజ వణికిపోతూ ఉంటే నేనే కాదు బెడ్ కూడా కదిలిపోతూ ఉంది. అలాగే విస్కీ సీసా అందుకొని ఇంకా తాగమన్నాను. ఆమె నాకు వద్దని సైగ చేసింది. నేను ఇంకాస్త తీసుకుని సీసా షెల్ఫ్లో ఉంచి నా గుండెల్లో వణికిపోతున్న వసంత వీపు నిమురుతూ ఆమె జుట్టు సవరిస్తూ పడుకున్నాను. తెల్లవారబోతుండగా నిద్రపోయానేమో. లేచి చూస్తే 10 అయింది. వసంత ఎప్పుడో లేచి వంట కార్యక్రమంలో పడిందనుకుని సీలింగ్ కేసు చూస్తున్నాను. పక్కన మూలుగు వినిపిస్తే గాని వసంత ఇంకా నిద్రిస్తున్నదని తెలిసింది. కప్పు తీసి ఆమె నుదురు తాకాను. కాలిపోతున్నది. చలి చలి కప్పండి, కళ్ళు మూసుకుని అన్నది వణికిపోతూ. మా తలగడ వైపున్న ర్యాక్లోంచి థర్మామీటర్ తీసి జ్వరమెంతో చూస్తే 103, 4 మధ్య ఉంది. వెంటనే అందులోంచి జ్వరాన్ని తగ్గించే టాబ్లెట్లు తీసి ఆమెతో మింగించాను. బెడ్రూమ్లో ఉన్న బ్లాంకెట్లన్నీ కప్పినా ఆమె ఇంకా వణుకుతూనే ఉంది. వసంత నిద్రపోతూ ఉంటే మధ్యాహ్నం దాకా ఒంటరి నరకం అనుభవించాను. ఏమీ తినాలని తాగాలని అనిపించలేదు. ఆమె తల తడిమి చూస్తే జ్వరం ఎంతమాత్రం తగ్గలేదు. తట్టి ఎంత లేపినా ధ్యాస లేకుండా పడుకున్నది. 4 గంటలకు 2 గోళీల చొప్పున మింగిస్తూనే ఉన్నాను జ్వరం జారాలని. బయట ఉజ్జి కై కైమంటుంటే జ్ఞాపకం వచ్చింది దానికేమీ వేయలేదని. దానికో 4 బిస్కెట్లు వేసి చాలా రోజుల తర్వాత వంట చేయడం ప్రారంభించాను. వసంత కోసం అన్నం మెత్తగా చేసి మిరియాల చారు కాశాను. అప్పటికే చీకటి పడింది. ఉజ్జీకి అన్నం పడేసి బెడ్రూమ్లో వసంతం చూశాను. జ్వరం జారింది. నేను తట్టగానే మేల్కొని లేచి కూర్చుంది. బెడ్ ల్యాంప్ వెలుగులో ఒళ్లంతా చెమటలు కారిపోతూ మెరుస్తోంది. కళ్లల్లో కాంతి తగ్గింది. తువ్వాలుతో ఆమె ఒళ్లంతా తుడిచి నైట్ గౌన్ తొడిగాను. ఆమె భుజాల చుట్టూ బ్లాంకెట్ కప్పి నీకోసం మిరియాల చారు కాశాను, తింటావా అన్నాను. కళ్ళతో సరేనంటే అన్నము చారు కలిపి ఓ 4 చెంచాలు తినిపించి ఎలా ఉంది అని అడిగాను. అమృతం అన్నది గొంతు పెగిల్చి. మళ్ళీ గోళీలు మింగించి పడుకోబెట్టి నేను ఆమ్లెట్లు తింటూ విస్కీ తాగాను. వసంత పక్కన వచ్చి పడుకున్నానే గాని ఇంకా రాత్రి 9 అన్నా కాలేదు. నిద్రలా వస్తుంది. వసంత అంతసేపు నిద్రిస్తున్నదల్లా మహా ఉధృతంగా వణకసాగింది. జ్వరం ఈసారి 104 దగ్గరున్నది. నాకేం చేయాలో అర్థం కాలేదు. జ్వరం మళ్ళీ వచ్చిందంటే గోళీలు పనిచేయలేదన్నమాట. అవి తప్ప వేరేవి లేవు. డాక్టర్ని పిలిచే స్థితి కాదు. నిజమే, మేము చాలా చిత్రమైన పరిస్థితిలో ఇరుక్కున్నాం. ఇప్పుడు ఇల్లు తగలబడి మేం తగలబడిపోతున్నా రక్షించండి అని అరవలేం. ఇంకాసేపు చూసి మరో 2 గోళీలు వెయ్యాలని ఆమెను పొదివి పట్టుకుని కూర్చోబెడితే ఆమె వద్దు వద్దు, నేను ఇంకెప్పుడు మిమ్మల్ని తప్పించుకొని పారిపోను. నన్ను చంపకండి, వద్దు నన్ను చంపకండి. నేను మీ బానిసగా పడుంటాను. మీరు చెప్పినవన్నీ చేస్తాను. వద్దు, నన్ను ఉరి తీయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అని అరచి ఏడవసాగింది. ఆమె కలవరిస్తూ అలా ఏడుస్తుంటే నా మనసు కలిచివేసినట్లయింది. మరి కాసేపటికి చెప్పను, నేను ఇన్నాళ్ళు ఎక్కడ తలదాచుకుంటే మీకెందుకు? తిరిగి వచ్చాను కదా. నేనెవ్వరికీ మన రహస్యాలు చెప్పను. నన్ను నమ్మండి అని అరిచింది. నిజమే, ఆమె కథ చెప్పిందే గాని ఇక్కడ
వాళ్ళ ఇల్లు ఎక్కడో, రఘు ఎంటర్ప్రైజెస్ ఎక్కడుందో, స్వామి ఆశ్రమం అక్కడికి ఎంత దూరమో సరిగ్గా చెప్పనే లేదు. ఆ రాత్రి మరో 5-6 సార్లైనా ఆమెను ఎవరో బలిపీఠం దగ్గరికి తీసుకుపోతున్నట్టుగా చంపకండి, నన్ను ఉరి తీయకండి అని కలవరిస్తూ అరిచింది వసంత. నన్ను ఆ ముఠా వాళ్లతో పెట్టుకోవద్దనే ఆమె నా రక్షణ వద్దంటున్నది గాని పాపం ఎంత ప్రాణభీతి ఉందామెకు. ఆ రాత్రే నేను దృఢంగా నిశ్చయించుకున్నాను, ఏమైనా సరే ఈమెను రక్షించాలి అని. ఆ తెల్లవారి కూడా అలాగే దినమంతా పడుకొని విశ్రాంతి తీసుకోమన్నాను. జ్వరం గోళీలు వేస్తూనే ఉన్నాను. ఆ రోజంతా నోరు చేదు, నేనేమీ తిననని ఉపవాసం ఉన్నది. ఆమె పడుకుని ఉంటే ఒంటరిగా ఏమీ తోచక కాలక్షేపానికి వంట చేశాను. కాలక్షేపానికే తిన్నాను, ఉజ్జీకి పెట్టాను. దినమంతా నేను ఇది వరకు వేసిన స్కెచ్చుల్లో సరిగ్గా వచ్చిన వసంత చిత్రానికి రంగులు వేస్తూ గడిపాను. ఆ సుందరాకారం మీద ప్రతి రంగు అందంగా అతికింది. వసంత సృష్టికి కారణమైన విధాత ఆమెను చూసినప్పుడల్లా ఎంత గర్విస్తాడో. సాయంత్రానికి వసంత లేచి కూర్చుంది. నీకు ఈ రాత్రి జ్వరమంటూ వస్తే ఇక లాభం లేదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అన్నాను. విచారించకండి, నాకు జ్వరం రాదు, రానివ్వను. నా సాంసారిక జీవితంలోని ఆఖరి క్షణాలు ఇవి. ఇవాళ రేపే కదా మనం గడిపేది. రేపు సాయంత్రానికే మీరు ఢిల్లీ నుండి తిరిగి రావాల్సింది. అక్కయ్య గారు రేపు సాయంత్రానికే తిరిగి రావచ్చు. అందుకే ఇక జ్వరం రానివ్వను. మీరు మాత్రం నా భవిష్యత్తని అదని ఇదని జ్ఞాపకం చేయకండి ప్లీజ్ అన్నది. ఆ రాత్రికి నేను వంట చేస్తుంటే ఆమె నాకు సహాయపడింది. నేను భోజనం చేస్తే ఆమె బ్రెడ్ తిని పాలు తాగింది. ఉజ్జీ అని పిలిచి అది తింటుంటే, వసు నీకోసం ఆ గూండాలు వస్తే ఉజ్జి ఎంత మొరిగిందో విన్నావా? మనల్ని ఇదే రక్షించిందన్నాను ఆమె వైపు చూస్తూ. అవును పాపం చాలా మొరిగింది అన్నది ఆమె ఉజ్జీని ప్రేమగా చూస్తూ. మేం బెడ్రూమ్లోకి వచ్చాక నేనన్నాను, చూడు వసు, నీ జీవితము నా జీవితము ఉజ్జీ జీవితము ఒకే స్థితిలో ప్రారంభమైనాయి. అయితే నాకు పంతులు గారు హిమ లభించడం వల్ల నా జీవన మార్గం మారిపోయింది. నీకేమో మంచిదారి అని నడిస్తే ముళ్ళకంపలు చుట్టుకున్నాయి. సరే ఉజ్జీకి మా ఆసరా లభించింది. ఆమె అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయింది. అంటే అని అడిగింది కొద్దిసేపటికి. అంటే మనకు పడే బంధాన్ని బట్టి మన జీవితాలు మారతాయి. నేను ఒక అనామకం కుక్కల జీవితం గడపడానికే పుట్టాను. కానీ పంతులు గారు నా మెడకు బెల్ట్ కట్టి తన వెంట తెచ్చుకుంటే జాతి కుక్కని మురిసి హిమ నన్ను వరించింది. ఆమె ఆదరణలో నేను మరీ జాతి కుక్కనైపోయాను. నువ్వు నీకో రాకుమారుడే బంధం వెయ్యాలని కలలుగని అవి కళ్ళలని తెలుసుకుని రమణగారి బంధం, రఘుగారి బంధం స్వీకరించావు. నీకది ఉరితాడైంది. సరే నువ్వది తప్పించుకున్నావు. మరో మంచి బంధం వస్తుందనే ఆశ నాకున్నది. ఇంకా మంచి బంధమేమిటి మీకన్నా? నా ఉద్దేశం కూడా అదే. మన బంధం కలకాలం నిలబడ్డానికి నేను చాలా పథకాలు వేస్తున్నాను. అవి తర్వాత చెబుతాను కానీ ఈ బంధంతో నీ జీవితం మారుతుంది. రేపు ఉజ్జీకి బెల్ట్ కడతాను, దాని హోదా మారిపోతుంది. ఈ సంఘం దాన్నేం చేయలేదు అంటూ నా ఆర్గ్యుమెంట్ ముగించాను. అవును, బంధం పడ్డవాళ్ళు గౌరవనీయ కుక్కలుగా, లేనివాళ్ళు బజారు కుక్కలుగా చెలామణి అవుతారు. పాపం దానికి బెల్టు తొందరలో తెచ్చి కట్టండి, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. రేపే మనిద్దరం వెళ్ళి తెద్దాం, సరేనా? రేపటికి కదా. మీరు మాటలు పక్కకు పెట్టి నన్ను దగ్గరకు తీసుకోకపోతే నాకు మళ్ళీ జ్వరం వచ్చేట్టుంది అన్నది నా మీద ఉరుగుతూ. దగ్గరికి తీసుకున్నాను. ఆ రాత్రి తెల్లవారి దినమంతా నా కౌగిలి వీడలేదు వసంత. ఒకరినొకరం అంటిపెట్టుకుని వంట చేసుకున్నాం, ఒకరికొకరం తినిపించుకున్నాం. చాలా విశాలంగా ఉన్న బెడ్ మీద గూటిలో పక్షుల వలె ఒకరితో ఒకరం ఒదిగి పడుకున్నాం. చీకటి పడుతుండగా మేల్కున్నాను. అప్పటికే వసంత లేచి బయట పనులు చూసుకుంటున్నట్టుంది. నేను లేచి బద్ధకంగా బయటకు వస్తుంటే ఫోన్ మోగింది. ఫోన్ మీద ఉన్న గాజు జాడి తీసి తిరిగి యథాస్థానంలో పెట్టింది వసంత. ఆమె వంటగదిలో ఉంటే ఆ ఫ్లవర్ వాజ్ ఎందుకు తీసేశావు? ఇప్పుడు ఫోన్ వస్తుంది ఎట్లా అని కోప్పడ్డాను. బాగుంది, వెళ్ళి మాట్లాడండి మహానుభావా. బావా, మీరు ఢిల్లీ నుండి వచ్చేసారని గుర్తుపెట్టుకోండి. ఇవాళ 26 అన్నది. అవునవునంటూ నేను ఫోన్ తీసుకున్నాను. ప్రొఫెసర్ గారు ఢిల్లీ నుండి వచ్చారా వినిపించి, వచ్చాను, ఏం కావాలి అన్నాను. గుడ్ మార్నింగ్ సార్, మీకు నిర్మల్ నుండి ట్రంకాలుంది, మీరు లైన్లో ఉండండి, నేను కనెక్షన్ తీసుకుంటాను అన్నాడు మా టెలిఫోన్ ఆపరేటర్. కొద్దిసేపట్లో లైను కనెక్ట్ కాగానే హిమ గొంతు వినిపించింది. ఎవరు, శ్రీవారేనా అంటూ. నేనే. ఎప్పుడొచ్చారు? ఇంతకు ముందే. కాన్ఫరెన్స్ బాగా నడిచిందా? లెక్చర్స్ బాగా జరిగాయా?
"ఆ, అన్నీ బాగానే జరిగాయి. పోచమ్మ పనికొచ్చిందా?" "లేదు, ఎవ్వరూ రాలేదు." "సరే, నేను ఆయా రేపు మధ్యాహ్నం డీలక్స్ బస్సులో వస్తున్నాం. బస్సు అక్కడికి రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది. బస్టాండ్కు కారేసుకుని వచ్చేయండి. వస్తారు కదూ?" "వస్తాను. తప్పక రావాలి. తప్పకొస్తాను. ఈ రాత్రి భోజనం రేపు మధ్యాహ్నం దాకా ఎక్కడ తింటారు?" "సుధాకర్ వచ్చాడా?" "వచ్చాడు. అతడి ఇంట్లో తింటాను." "అతడి ఇంట్లో ఎట్లా? శైలజ కూడా లేదు కదా?" "మర్చా, శైలు కూడా రేపే వస్తున్నట్టు రాసింది నాకు." "పోనీ ఇద్దరూ కలిసి హాస్టల్లో తినండి." "తింటాం. ఏం విశేషాలు?" "ఏమీ లేవు." "మర్చాను. ఈ 15 రోజులు మీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఆ రోజు రేజర్ తెగి గాయమైంది కదా, మానిందా?" "మానింది. నాకు 4 రోజుల క్రింద కొద్దిగా జలుబు చేసింది కానీ సోము శ్యామాలు ఆరోగ్యంగానే ఉన్నారు. బట్ దే ఆర్ సో నాటీ." "మ్హూ. ఇంకా ఫోన్ పెట్టేస్తాను. రేపు 7 గంటలకి సాయంత్రం బస్టాండ్కి రావటం మర్చిపోకండి" అన్నది. "ఓకే" అన్నాను. ఫోన్ కట్ అయింది. హిమతో మాట్లాడుతున్నంతసేపు నాకెందుకో ఆమె కంఠం వింటుంటే గుండె దడదడలాడింది. రేపు ఆమె వచ్చినాక ఎలా ఈ స్థితిని ఎదుర్కోవాలనే విచారం వల్లనేమో కాసేపు మనసులో శూన్యం పేరుకుంది. వసంత వచ్చి "ఎప్పుడొస్తానందక్కయ్యా" అని అడిగింది. "రేపు రాత్రి 7 గంటలకి బస్సులో దిగుతుంది. మన సంసారం ఈ రాత్రితో ఆఖరన్నమాట." నేనేం మాట్లాడలేదు. తిరిగి వసంతే అంది. "అక్కయ్య లాంటి భార్య, ఆ పిల్లలు, మీరెంత అదృష్టవంతులండి." నాకు చిర్రెత్తి "అవును, మేము అదృష్టవంతులం. ఇంకెన్నిసార్లు అంటావు అను" అని విసుక్కున్నాను. "సారీ, మీ కోపం వచ్చిందా?" అని వెనక నుండి నా భుజాల మీదుగా చేతులు వేసి తన ముఖం నా తల మీద అంచింది. నేను విసురుగా లేచాను. ఆమె గెడ్డానికి దెబ్బ తాకడమే కాకుండా నాలుక కొరుక్కోవడంతో నోట్లో నుండి రక్తం రావడం నేను చూడలేదు. "ఏం, ఎంతసేపు మీరు అదృష్టవంతులు అని తప్ప నీకు ఇంకో తిరుగా మాట్లాడరాదా?" అన్నాను. ఆమె చీర కొంగుతో నాలుక మీద రక్తం తుడుచుకుంటుంటే నాకు పశ్చాత్తాపం కలిగింది. "అరరే, ఎక్కడదా రక్తం?" అన్నాను. నాలుక కొరుక్కున్నాను. "గాబరా పడకండి, భోజనం చేద్దామా? నాకు ఆకలిగా ఉంది" అన్నది. "నాకు లేదు, నేను విస్కీ మాత్రమే తాగదలుచుకున్నాను. నువ్వు తిను" అన్నాను. "అదేం కుదరదు. విస్కీ తాగినా మితంగానే తాగాలి." మితంగా తాగించే ఆమె రేపొస్తుంది గాని నాకు అడ్డురాకు. "ఏం, నేనేమీ కానా? నా మాట వినరా?" "నువ్వు నా మాట వింటున్నావని నేను నీ మాట వింటానా? పదే పదే మీరెంత అదృష్టవంతులు అనే కన్నా ఆ కత్తితో నా గుండె చీల్చితే బావుండదా? నువ్వు నేను కలిసి ఉన్న ఈ 10 రోజుల కాలానికి విలువ ఇచ్చేదానివే అయితే మీరు అదృష్టవంతులు అని నన్నెలా పరాయిగా భావిస్తావు?" అన్నాను ఆవేశంగా. ఆమె నా చేతులు పట్టుకొని "మన్నించండి, నోరు జారింది. మీరు నాకెప్పుడూ పరాయివారు కాదు. నా వారు ఎవరన్నా ఉన్నారని నేను గర్వపడితే అది మీరే, మీరు మాత్రమే" అన్నది బుజ్జగిస్తున్నట్లు. "పై మాటలకు కాదు, నిజం చెప్పు. ఇన్నాళ్ళు నువ్వే నేనని, నేనే నువ్వని భావించాను. ఎన్నడూ హిమను చూస్తే కూడా ఆ భావం కలగలేదు. అందుకే నీ భవిష్యత్తు కోసం ఆలోచించాను. నీ కోసం నేనెన్ని మార్గాలు చెప్పినా నువ్వు పట్టించుకోవడం లేదు. నన్నో పనికిరాని వాడి కింద జమ కడుతున్నావు. నన్ను నీ వాడిగా భావిస్తే నేను చెప్పినట్టు ఎందుకు వినవు?" ఉక్రోషంగా అన్నాను. "మీరు చెప్పినట్టు వినందెప్పుడు? మీరే అనవసరంగా కోపానికి వస్తున్నారు." నన్నోదారుస్తూ సోఫాలో కూర్చోబెట్టి తాను నా ఒళ్ళో కూర్చుంది. నేను చెప్పినట్టు వింటానని నా చేతిలో చెయ్యేసి చెప్పు అని చేయి చాచాను. "వింటాను" అని నా చేతిలో చేయి కలిపి ఇక మాట్లాడింది చాలంటూ నా నోటికి తన నోరు కలిపింది. పొద్దున్నే సుధాకర్కి ఫోన్ చేశాను. "హలో మోహన్, ఎప్పుడొచ్చారు?" అని అడిగాడు. "నేను నిన్న రాత్రే వచ్చాను. మీరెప్పుడొచ్చారు?" అని అడిగాను. "నేను నిన్న రాత్రే కాంటాక్ట్ చేద్దామనుకున్నాను కానీ బాగా అలసిపోయాను. మీరు కాన్ఫరెన్స్లో లేకపోవడం బాగుండలేదు. మీ పేపర్ని చాలా మెచ్చుకున్నారంతా. మీరేమో లేరు. అహ్మదాబాద్లో కూడా మిమ్మల్ని చాలా అడిగారు" అని కాన్ఫరెన్స్ విశేషాలు, అహ్మదాబాద్లో అతడి లెక్చర్స్ వివరాలు చెబుతూ ఓ 10 నిమిషాలు బోరు కొట్టించాడు. నేనంతా భరించి "డాక్టర్ సుధాకర్, మీ సహాయం కావాలి" అన్నాను. "ఎంత మాట? చెప్పండి, మీరేదన్నా చేయడానికి తయార్" అన్నాడు. "ఏం లేదు, నేను కాన్ఫరెన్స్కి రాని సంగతి, అహ్మదాబాద్లో లెక్చర్స్ ఇవ్వని సంగతి మీరెవ్వరికీ చెప్పొద్దు, మీ మిస్సెస్కి కూడా." "ఓహోహో, అదా? ఐ ప్రామిస్. కావాలంటే మీరు నేను కలిసే అటెండ్ అయినామని చెప్తాను. సరేనా?" "థ్యాంక్ యూ" అన్నాను. "మరైతే ఇన్స్టిట్యూట్లో కలుద్దాం" అన్నాడు. సరేనని పెట్టేశాను. సేవ్ స్నానం చేసేంతలో బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసింది వసంత. ఇద్దరం కలిసి పూరీలు కుర్మా తిన్నాం. మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 1 గంట ఆగి వస్తాను అన్నాను.
ఖాళీ కప్పు టేబుల్ మీద ఉంచి లేస్తూ, సరే రండి, నేను ఇంతలో స్పెషల్ లంచ్ తయారు చేస్తాను అంది వసంత నా వెంట బయటికి నడుస్తూ. బయటికి వచ్చాక ఉజ్జి తోక ఊపుతుంటే, వసు ఇవాళ జ్ఞాపకం చేయి, ఉజ్జికి బెల్ట్ తేవాలి అన్నాను. ఆమె చేస్తాను అంది. నేను ఇంటికి లాక్ చేసి కారు బయటికి తీసి లోపల నుండే వసంత టాటా చెబుతుంటే ఆమెకు టాటా చెప్పి ఇన్స్టిట్యూట్ చేరాను. ఇన్స్టిట్యూట్లో నన్నంతా కాన్ఫరెన్స్ విశేషాలు అడుగుతుంటే నేను అలసిపోయాను. తర్వాత మాట్లాడదాం అని తప్పించుకున్నాను. సుధాకర్ నా రూమ్కే వస్తే కాఫీ తాగుతూ సిగరెట్లు కాలుస్తూ ఓ అరగంట మాట్లాడుకున్నాం. సుధాకర్ మళ్ళీ కాన్ఫరెన్స్ విశేషాలు చెప్పసాగాడు. భోజన ప్రియుడు కాబట్టి లంచ్లో డిన్నర్లో ఏ ఏ ఐటమ్స్ సర్వ్ చేశారో వివరించాడు. అతడు చెప్పేదాన్ని బట్టి ఈ కాన్ఫరెన్స్ భోక్తల జిఫ్ఫచాపల్యాన్ని తీర్చడానికి ఏర్పాటు చేశారా అనుకునే ప్రమాదం ఉంటుంది. ఎవరో అన్నట్టు మన విజ్ఞానవేత్తలు బుర్రతో కాకుండా బొర్రతో ఆలోచిస్తున్నారనే మాట నిజమేననిపిస్తుంది. మాటలో మాట సుధాకర్కి వసంతను గురించి చెప్పాలనిపించింది ఓ క్షణం. ఆమెకి ఏదైనా సహాయపడటానికి నా ఆత్మీయుడిగా సుధాకర్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పుడే చెబితే బాగుంటుందనుకున్నాను కానీ నోరు పెగల్లేదు. పైగా సుధాకర్ తన కంఠస్వరాన్ని తనే వింటూ ఆనందించే వారిలో ప్రథముడు. లంచ్కి ఎక్కడికి వెళ్దామండి అని అతను అంటే నన్ను మా బంధువులు పిలిచారు, వెళ్తున్నా అని బొంకాను. అలసిపోయాను, విశ్రాంతి తీసుకోవాలని డిపార్ట్మెంట్లో చెప్పి ఇంటికి వచ్చాను. కారు షెడ్లో ఉంచి ఇంట్లోకి వెళ్ళాను. వసంత ఓ 2 మండెల బట్టలు అప్పటికే ప్రెస్ చేసి ఇంకా చేస్తోంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అవన్నీ హిమ బట్టలు, ఇన్నాళ్ళు వసంత కట్టుకున్నవి. అరెరే, అవన్నీ ఎప్పుడు ఉతికావు అని అడిగాను. నాకు తీరిక దొరికినప్పుడల్లా ఉతుకుతున్నా, ఇవాళ ప్రెస్ చేసి యథాస్థానంలో పెడితే అక్కయ్యకు మన మీద అనుమానం ఉండదు అన్నది ఐరన్ తిప్పుతూనే. ఆకలవుతోంది, తిన్నాక చూసుకోవచ్చు అన్నాను వెనక నుండి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి. అయిపోయింది, ఇంకా 4 ఉన్నాయి, ఈ పని కాగానే భోజనం, తర్వాత వంటగది వగైరా శుభ్రం చేయడం, అంతలో చీకటి పడ్డం, అక్కయ్య రావడం అన్నది వసంత వెక్కిరింపుగా. ఈ శుభ్రాలు వగైరా పక్కన పెట్టేయరాదు. పక్కన పెట్టేయడం ఎందుకు, నిమిషాల్లో అయిపోతుంది పని. తర్వాత ఈ ముద్దుల బావగారిని అక్కయ్యకు అప్పగించే ముందు ఆఖరిసారిగా పిప్పి వదిలించిందే నేను ఊరుకోను అంటూ ఆమె భుజాల మీదే ఉన్న నా తలకాయని ఇంకా ముందుకు లాక్కొని నా చెంప కొరికింది. మరులు గొలుపుతున్నా, అదేం మాట, మళ్ళీ ఆఖరిసారంటున్నావు అన్నాను నిష్ఠూరంగా. ఏం బావగారికి 2 భార్యలు కావాలా? నేనేం మాట్లాడలేదు ఆమె వెక్కిరింపుకి. చూడండి బావగారు, మీరు నాకు చేసిన సహాయానికి నేను చాలా కృతజ్ఞురాలిని. అక్కయ్య రాగానే ఏమీ జరగనట్టుగా ఉండండి. బుద్ధిగా సంసారం చేసుకుని సుఖ సంతోషాలతో వర్ధిల్లండి అన్నది నా తల నిమురుతూ. నాకు మండిపోయి ఆమె భుజాల మీద నుండి తల విదిలించుకుని కోపంగా సోఫాలో కూలబడ్డాను. ఆమె నా వైపు కొంట నవ్వులు విసురుతూనే బట్టలన్నీ ప్రెస్ చేసి కబోర్డ్లో పెట్టొచ్చింది. అమ్మమ్మమ్మ, అంత కోపమైతే నే భరించగలనా? ఇక పదండి, మన ఆకళ్ళు తీర్చుకుందాం అన్నది కన్నుగీటి. నేను లేవలేదు. ఆమె 2 చేతులు నన్ను లేబట్టాలని ప్రయత్నించినా అలాగే కూర్చుండిపోతే, మీరు చెప్పినట్టే వింటాను, మీరేం చేయమంటే అది చేస్తాను కానీ సమయాన్ని వృధా పోనీయకండి, పదండి అంటూ నన్ను బుజ్జగించసాగింది. భోజనాలు అయిన తర్వాత నిమిషంలో ఈ పాత్రలనే కడిగేసి వస్తాను, ఇంతలో మీరు భుక్తాయాసం తీర్చుకోండి అన్నది. లేదు, నేను కూడా సహాయం చేస్తానంటూ ఆమె వెంట వంటగదిలో పాత్రలు శుభ్రం చేయసాగాను. అబ్బా, మీరెంత చక్కగా పాత్రలు కడుగుతారు, అక్కయ్య అదృష్టవంతురాలు అన్నది చిలిపిగా వసంత. అక్కయ్య ముందు నాకు ఇట్లాంటి కళే తెలియనట్టు నటిస్తాను, ఈ అదృష్టం చెల్లమ్మకే పరిమితం అన్నాను నవ్వుతూ. ఇంతలో బెల్ మోగడం. మోహన్జీ అని పిలవడం వినిపించింది. వచ్చింది సుధాకర్. డోర్ తీసి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న తర్వాత, క్షమించాలి మోహన్జీ, వెదవది పడుకుందామంటే నిద్ర రావటం లేదు. ఇన్స్టిట్యూట్లో మధ్యాహ్నం రానని చెప్పొచ్చాను, బోర్ కొడుతుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అన్నాడు. డిస్టర్బ్ చేయటం ఏముంటుందిలేండి అన్నాను మాట వరుసకి. మీ ఇంట్లో కార్డ్స్ ఉంటే పట్టుకురండి, కాసేపు కాలక్షేపం చేద్దాం అన్నాడు సుధాకర్ సోఫాలో రిలాక్స్ అయి కూర్చుంటూ. ఆ కార్డ్స్ ఎక్కడో ఏమిటో వెతకటం బోరు, మీ ప్రయాణ విశేషాలు చెప్పండి విందాం అన్నాను. సుధాకర్ ఆ సమయంలో రావటమే నాకు బోరుగా ఉంది. ఇక అతడి ప్రయాణ విశేషాలు చెబితే మరీ ఘోరంగా ఉంటుంది కానీ ఇతన్ని త్వరగా వదిలించుకోవాలనుకున్నాను. ప్రయాణ విశేషాలు చెప్పి బోరయ్యానండి. అది సరే, మీ షర్టుకు ఆ మసెట్లా అంటింది అని అతడు అడిగితే గాని నా షర్టుకు పాత్రల మసి పూసుకున్నానని తెలుసుకోలేకపోయాను. ఇంతలో వంటగదిలో పాత్రలన్నీ కింద పడ్డట్లుగా పెద్ద శబ్దమైంది.
మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మా సిస్టర్ ఇన్లా ఇవాళ ఉదయమే వచ్చింది అని. వసంత, ఇలా రా అని పిలిచాను. ఇంకెంతసేపో దాగుడు మూతలాడి ఏదో నేరం చేసినట్లుగా సుధాకర్ ముందు కూర్చోవాలనిపించలేదు. పైగా నా నమ్మకమైన స్నేహితుడు అతడికి వసంత కథ చెప్పడంలో తప్పేం లేదని అనిపించింది. ముఖ్యంగా సర్వవేళలా మాట్లాడే అతడు ఇప్పుడు వినే మూడ్లో ఉన్నాడు. వసంతను సుధాకర్ను ఒకరికొకరికి పరిచయం చేశాక ఒక్క నిమిషంలో వస్తానంటూ వసంత వంటగది వైపు నడిచింది. ఈ అమ్మాయిదో పెద్ద కథ అంటూ ఆమె తల్లిదండ్రులు, కుటుంబ స్థితులు చెప్పేంతలో 3 సేమియా ఖీర్ తీసుకొచ్చింది వసంత. మేం బెడ్రూమ్లోకి వెళ్ళి సేవించాలనుకున్న స్వీట్ అది. వసంత వేరే సోఫాలో కూర్చుంది. సేమియా సేవించడం అయినాక ఆమె ఎలా రఘు అనే స్మగ్లర్ వలలో చిక్కుకుందో, అక్కడి నుండి ఎలా స్వామి ఆశ్రమం చేరుకుందో చెప్పాను. బ్రదర్ ఇవాళే ఉదయం అక్కడి నుండి పారిపోయి వచ్చింది. ఈమెను రక్షించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. నాకు చాలా దగ్గర చుట్టాం అన్నాను. సుధాకర్ ఆలోచనలో పడిపోయాడు. డాక్టర్ సుధాకర్, ఈమెను రక్షించడం నా వల్ల కాదంటారా అని అడిగాను ఆత్రంగా. ఎందుకు కాదు, కానీ బాబీ ఒప్పుకుంటారా అని. ఎందుకు ఒప్పుకోదు? నేను మీరు చెప్పిన తర్వాత కూడా ఒప్పుకోదంటారా? ఇట్ డిపెండ్స్, ట్రై చేద్దాం అని అతను అనగానే నేను వసంత కోసం ఏమేం మార్గాలు ఆలోచించానో చెప్పాను. ఏది బాగుంటుందో చెప్పమన్నాను. ఈమెను ఈ ఊళ్ళో దాచటం అంటే మాటలు కాదు. మీ తల్లిదండ్రుల దగ్గరికి పంపించండి, లేదా బాబీ వాళ్ళ ఊరు పంపించండి. నేను అదే అనుకుంటున్నా అని నేను అనగానే అదంతా తర్వాత చూద్దాం. మీ స్టీరియో ఆన్ చేసి ఏదైనా మంచి మ్యూజిక్ వినిపించండి, ప్రాణం డల్గా ఉంది అన్నాడు. నాకు ఇక తప్పదనిపించి రికార్డ్ ప్లేయర్ వైపు నడిచాను. సమయం చూసుకుంటే 4 దాటింది. 6 గంటలకు బయలుదేరి హిమన్ తీసుకురావాలి. ఓ ఎల్పి రికార్డు వేశాను, లతా మంగేష్కర్ది. అది పాడుతుంటే సుధాకర్ ఊగిపోతున్నాడు. నాకు మాత్రం అతడు పానకంలో పుడకలాగా ఆ పాట ఏదో చావు శోకంలాగా వినిపిస్తోంది. వసంత ఇరుగ్గా కదలడం చూస్తే ఆమెకు అంతేననిపించింది. మరో అరగంట సంగీతమనే తన పిచ్చితో మమ్మల్ని చిత్రహింస పెట్టాడు సుధాకర్. వసంత తెచ్చిన కాఫీలు సేవించాక సిగరెట్ ముట్టించుకొని అప్పుడు లేచి వెళ్తాను మోహన్జీ, కాసేపు రెస్ట్ తీసుకొని 8 కల్లా స్టేషన్కి వెళ్ళాలి. శైలజ కృష్ణాలో వస్తుందని చెప్పి వస్తానండి అని వసంతతో కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు సుధాకర్. హమ్మయ్యా 5 కాబోతోంది అంటూ డ్రాయింగ్ రూమ్ గోడ గడియారం చూపిస్తూ నా చెయ్యి పుచ్చుకుని బెడ్రూమ్ వైపు పరిగెట్టింది వసంత. నన్ను పరిగెట్టించింది. నన్ను కౌగిలిలో బంధించి లేవనీయలేదు వసంత. లేచి చూస్తే ఆమె కళ్ళు జలాశయాలు అయినాయి. ఏడుస్తున్నావా? నువ్వు నన్ను వదులుకోవాలనుకున్నా నేను నిన్ను వదులుకోను. మన ప్రణయానికి నాంది మాత్రమే ఇదంతా. మున్ముందు చాలా ఉంది అంటే ఆమె నన్ను సూటిగా చూడలేక బోర్లా పడుకుంది. లేచి బట్టలు కట్టుకో, 6:30 అంటూ పోవాలన్న తొందరలో నేను బట్టలు వేసుకోసాగాను. నేను సిద్ధమైనా ఆమె ఇంకా లేవకపోతే, నువ్వు నేను చెప్పినట్టు వినకపోయావా? మన కథంతా హిమతో చెబుతాను. ఎంచక్క ఆమె ఇద్దరినీ బయటికి గెంటేస్తే ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుదాం. నేను ఆమెను తీసుకురావటానికి వెళ్ళటం లేదు అని దీర్ఘం తీస్తూ ఆమె పక్కన కూర్చున్నాను. వసంత అమాంతం లేచి నాకు మొహం చూపించకుండా బాత్రూంలోకి నడిచింది. ఆమె తలగడ తడిమితే చాలా భాగం తడిసి ఉంది. బట్టలేసుకుని మొహాన నవ్వు పులుముకొని వచ్చింది వసంత. మీరు చెప్పినట్టు వింటాను గాని ఇక పదండి అంటూ వరండా డోర్ దాకా వచ్చి నన్ను గాఢంగా హత్తుకొని ముద్దు పెట్టుకుంది. బయటికి నడిచి డోర్ లాక్ చేసుకుని షెడ్లో ఉన్న కారెక్కాను. ఉజ్జి మొరగసాగింది. దానికి బెల్ట్ కావాలి, జ్ఞాపకం చేయమన్నారు, తీసుకురండి అన్నది వరండా గ్రిల్స్లోంచి చూస్తూ వసంత. తప్పకుండా అని టాటా చెప్పి కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డెక్కాను. కారు నడుపుతూ వసంతను హిమకు ఎలా పరిచయం చేయాలా అని ఆలోచిస్తున్నా. సాయంత్రం వేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. పరధ్యానంగా ఉన్న కారు మాత్రం మెలకువగానే నడిపిస్తున్నా. కొంత దూరం పోయినాక అమాంతం నా కారునేదో లారీ ఢీకొంటుందని సడన్ బ్రేకులు వేశాను. లారీవాడు కూడా ఎయిర్ బ్రేక్ వేశాడు కాబట్టి గజం తేడాతో మా బళ్ళు ఢీకొనకుండా క్షేమంగా ఉండిపోయాయి. లారీ డ్రైవర్ విసుక్కుంటూ సైడ్ తీసుకొని వెళ్ళిపోయాడు. చూస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ లారీ. పబ్లిక్ లారీలే ఇంతని విమర్శించుకుంటూ కారు స్టార్ట్ చేశాను. లారీతో ఢీకొంటే ఏమయ్యేదో ఆ పర్యవసానాన్ని ఊహించుకుంటేనే నరాల్లో మంచు నదులు ప్రవహిస్తున్నాయి. జాగ్రత్తగా నడుపుకుంటూ ఆటోలను కూడా ఓవర్టేక్ చేస్తూ బస్సు డిపో చేరాను. కారు పార్క్ చేసి బయట నుంచి వచ్చే ప్రయాణికులు దిగే బస్టాండ్లో విచారించాను. 7:15 నిర్మల్ డీలక్స్ ఇంకా రావాల్సి ఉంది. కాలక్షేపానికి ఏదైనా పత్రిక కొనాలనిపించి పేపర్ కుర్రాడి దగ్గర సినిమా పత్రిక ఒకటి కొన్నాను.
బొమ్మలు తిరిగేశాను కానీ చదవాలనిపించలేదు. మనసంతా హిమ వసంతల ప్రథమ సమాగమ పరిణామాలను గూర్చిన ఆలోచనలు, ఆతురత. సిగరెట్ ముట్టించి పచారు చేయసాగాను. ఇంతలో డీలక్స్ బస్సు ఒకటి రాగానే ఆతృతగా దిగేవాళ్ళని చూస్తూ నిల్చున్నాను. హిమ దిగబోతోందంటే నా గుండెలు వేగం పుంజుకుంటున్నాయి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, ముదుసలులు దిగారే గాని హిమ దిగలేదు. అంటే హిమ వాళ్ళు రాలేదన్నమాట. ఆ బస్సు ఎక్కడి నుండి వచ్చిందో చూద్దామని బయలుదేరేపటికే అది కాస్త భారం వదిలించుకున్న తృప్తితో బుర్రుమని స్టాండ్ దాటిపోయింది. విచారణలో తెలుసుకుంటే ఆ డీలక్స్ విజయవాడ నుండి వచ్చిందన్నారు. హిమ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుందేమో. ఇంకా వసంతతో ప్రణయం కొనసాగించవచ్చనే తాత్కాలిక సంతోషం మాయమై మళ్ళీ ఎదురుచూపు మొదలైంది. హిమ రాకుండా ఉంటే బావుండుననే నా కోరికను తరచి చూస్తే హిమ వస్తే ఏమేమి ఎదుర్కోవాల్సి వస్తుందోననే నా భయం కనిపిస్తోంది. పచాలు చేస్తూ ధైర్యం తెచ్చుకోవాలనుకున్నాను. ఏమైనా సరే హిమకు భయపడ్డం మానేయాలి. ధైర్యంగా ఉంటే ఆమె నన్నేం చేయగలుగుతుంది? విడాకులంటుంది. వాళ్ళ నాన్న ఉద్యోగం పీకిస్తానంటాడు. నయమే. కానీ ఈ కృత్రిమ జీవితానికి, పరాయి వాళ్ల మధ్య బోనులో బంధింపబడి బ్రతుకుతున్నాను అనే ఈ అనాసక్తికి దూరం కావచ్చు. హిమ నిర్బంధం స్థానంలో వసంత రాగబంధం వేస్తుంది. నాది కాని ఈ మయసభ విలాసాల కన్నా నాదనే ఓ చిన్న గుడిసె చాలు. ఇలా హిమకు దూరమై వసంతను తోడు చేసుకుని నేనేం స్వర్గసుఖాలు అనుభవించగలనో బేరీజు వేసుకోసాగాను. కాసేపటికి పూరి గుడిసెలో వసంతతో జీవనం ప్రారంభించి ఆమెను ఒకరిద్దరు పిల్లల తల్లిగా కూడా చూశాను. కాసేపు హార్వర్డ్ అపార్ట్మెంట్లో వసంతతో జీవించి పిల్లల్ని కని ఇక్కడి గుడిసెకు అక్కడ అపార్ట్మెంట్కు పోలికలు భేదాలు లెక్కిస్తున్నాను. సార్, అమ్మగారు పిలుస్తున్నారు. ఆయా పిలిచే వరకు నిర్మల్ డీలక్స్ వచ్చి హిమ నా కోసం చూస్తుందని తెలుసుకోలేకపోయాను. వెదవది హిమ ముందెప్పుడు నేను పరధ్యాన మనిషిగా బుద్ధావతారంగా నిరూపించుకుంటాను. పరిస్థితులు కూడా అట్లా వస్తాయి. వెదవ బస్సు గంట లేటు. పరమ బోర్ కొట్టిందండి. కంప్లైంట్ కూడా రాశాను అంటోంది హిమ. ఆయా సామాన్లు దింపిస్తోంది. అదేంటండి అలా చిక్కిపోయారు? ఏం ఆరోగ్యం బాగుంటం లేదా అని అడిగింది. చిక్కిపోయాను. వసంతకు అందామనిపించింది కానీ ధైర్యం చాలలేదు. చిరునవ్వుతో సరిపుచ్చాను. సోము శ్యామాలు రాలేదు. మా నాన్నగారు అమ్మ 2 రోజుల్లో వస్తున్నారు ఇక్కడికి. వచ్చేప్పుడు తీసుకొస్తామన్నారు. వాళ్లకు తాత అమ్మమ్మల ముచ్చట తీరలేదు అని ఆమె అంటే గాని ఓహో పిల్లలు రాలేదా అనుకున్నాను. ఆయా సామాన్లన్నీ దింపించుకొని లిస్టు ముందేసుకుని టిక్కులు పెడుతోంది. హిమ నిర్మల్ విశేషాలు, ప్రయాణ బాధలు ఏకరువు పెడుతోంది. 2 రోజులు ఆగి డాడీ కారులోనే వద్దామనుకున్నాను కానీ నాకు ఉండబుద్ధి కాలే. ఈ 2 రోజులు మీకు అవస్థ అన్నది. ఆయా సామాన్లు పట్టించుకొని బయటికి రాగానే నువ్వు టాక్సీలో వెళ్ళి వంట చేయి, సామాన్లన్నీ జాగ్రత్తగా దింపించుకో అని ఆయాకు పురమాయిస్తూనే టాక్సీ తానే పిలిచి టాక్సీ అతనికి అవసరమైన ఆజ్ఞలు జారీ చేసి ఆయాకు ఇంటి తాళాలు ఇవ్వండి అని నాతో అన్నది హిమ. తాళాలు ఇవ్వగానే టాక్సీ కదిలిపోయింది. హిమ నా చేయి పట్టుకొని నన్ను నడిపించుకొని తీసుకుపోతూ అలా బిడ్స్ దాకా వెళ్ళి సామాన్లు తీసుకునేది ఉంది. మా అమ్మ నాన్నలు వస్తున్నారంటేని కదా పదండి అన్నది. మీరు పరధ్యానంగా ఉన్నారు, నేనే డ్రైవ్ చేస్తానని స్టీరింగ్ ముందు కూర్చుంది. నేను ఆమె పక్కన కూర్చున్నాక కారు స్టార్ట్ అయింది. నిన్న ఇవాళ హాస్టల్లోనేనా భోజనం అని అడిగింది. అవును జవాబిచ్చాను. కారు సర్వీసింగ్ చేయించి చాలా రోజులైంది. చూసారా చప్పుడెలా వస్తోందో. నాన్నగారి డ్రైవర్ వస్తాడు కదా, వాడుండగానే సర్వీసింగ్ చేయిద్దాం అంది. తలూపాను. పోచమ్మ ఇవాళ పనికొచ్చిందా అని అడిగితే రాలేదని తలడ్డంగా ఊపాను. ఇంకప్పటి నుండి ఓ గంట దాకా ఆఫీస్ దుకాణాలన్నీ సర్వే చేసి చాలా కొన్నది హిమ. మొదటి నుండి షాపింగ్లో ఆమెకెంత ప్లెజరో నాకంత బోరు. చివర్న మీకేమైనా విస్కీ కొనమంటారా అని అడిగింది. వద్దన్నాను. ఆహా అదేం కుదరదు, మీకు ఇష్టమని నాన్నగారు ఇవాళ పొద్దున్నే వైల్డ్ బోర్ షికార్ చేయించాడు. మాంసం ఫ్రై చేయించి తీసుకొచ్చాను హిమ చెబుతూ ఉంటుంది. అడవి జంతువుల మాంసం తింటే మగసిరి పెరుగుతుందని. బిడ్డ సుఖం పట్ల తండ్రికి ఎంత శ్రద్ధ. ఇంట్లో విస్కీ చాలా ఉంది చెప్పాను. ఉండి ఉండి ఆమె పకాలమని నవ్వింది. కారణమేమిటో నాకు అడగాలనిపించలేదు. కానీ ఆమెలో ఉత్సాహం, ఈ గర్వము వీళ్ళ నాన్నగారు దివాలా తీస్తే ఉంటుందా? అట్లాంటిది జరిగితే కళ్ళు వాచిపోయేట్టు ఏడవదు. నా ఊహా పదంలో కళ్ళు వాచిపోయి జుట్టు రేగిపోయిన హిమను చూడగానే నవ్వొచ్చింది. కారు వెనక సీట్లో సామాన్లు సర్దుతోందామే.
ఇంటి ముఖం పట్టాక స్టీరింగ్ వయ్యారంగా తిప్పుతూ ఇంటికి వెళ్ళాక మీకు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అన్నది నవ్వుతూ. ఆమె నిర్మల్ విశేషాలు చెప్తోంది కానీ నాకేమో ఇల్లు చేరాక ఎదుర్కోబోయే డ్రామా ఎలా ఉంటుందోననే ఆదుర్ద. హిమ వసంతను ఉంచుకుందామంటుందో గెటౌట్ అంటుందో ఇక్కడి నుండే గ్రౌండ్ ప్రిపేర్ చేయాలని. హిమ, ఐ హ్యావ్ టు ఏ సర్ప్రైజ్ ఫర్ యూ అన్నాను. రోడ్డు పక్క నుండి ఎవరో ఓ జాతి కుక్కను గొలుసు వేసి నడిపించకపోతున్నారు. నాకు వసంత ఉజ్జీకి బెల్ట్ తెమ్మడం జ్ఞాపకం వచ్చింది. కారాపించి కోటీ స్టోర్స్లో ఓ బెల్ట్ కొన్నాను. టైం వేస్ట్ పదండి అంటూ తొందర చేస్తోంది హిమ. కారు షెడ్లో ఉంచి ఇంట్లో ప్రవేశించాం. ఆయా డోర్ తీసింది. హిమ సామాన్లు సర్దటం, వాష్ చేసుకోవటం, డైనింగ్ టేబుల్ సర్దటం గొడవలో పడితే నేను వసంత కోసం ఇంట్లో కాంపౌండ్లో వెతికి రోడ్డు మీద చూడసాగాను. మా పక్క క్వార్టర్ ప్రొఫెసర్ గారు స్లో వాకింగ్ చేస్తూ కనిపించి, మీరా కుక్క కోసమైనా వెతకటం? అరరే, ఇంతకు ముందే మున్సిపల్ ట్రక్లో వేసుకుపోయారండి. చాలా చిత్రంగా అవేవో కొత్త తరహా పిస్టల్స్ తెచ్చారు. షూట్ చేయగానే నిమిషంలో కుక్క మూర్చిపోతుంది. అప్పుడు దాన్ని ట్రక్లోకి ఈడ్చుకుపోతారు. పగలు పట్టుకుంటే పబ్లిక్ ఇబ్బందని రాత్రులు పట్టుకుంటున్నారట అని ప్రొఫెసర్ గారు నాకు స్ట్రీట్ డాగ్ మెనెస్ అనే అంశంపై చిన్న ఉపన్యాసం ఇవ్వడానికి ఉద్యుక్తులవుతుంటే ఆయన్ని వదిలించుకున్నాను గుడ్ నైట్ అని. 2-3 గంటల క్రితం తోకబూపుతూ నన్ను సాగనింపిన ఉజ్జి ఇక లేదన్నమాట. పోనీ ఈ వసంత్ ఏమైనట్లు? క్వార్టర్స్ అన్నీ విడివిడిగా దూరంగా కట్టారు. మధ్యన బోలెడు చెట్లు. ఎక్కడైనా దాక్కుందేమో వసంత. సుధాకర్ క్వార్టర్ దాటుతుంటే మోహన్జీ అని వెనక నుండి సుధాకర్ పిలుస్తున్నాడు. వెళ్ళాను. ఆ అమ్మాయి కోసమైనా వెతకడం అని అడిగాడు. అవును అన్నాను. వసంత గాని అక్కడ తలదాచుకోలేదు కదా అనే ఆశతో. సారీ మోహన్జీ, నేను 7:30 వరకు కారు తీసుకుని స్టేషన్కి పోవాలని బయలుదేరాను. నా కారు మీ క్వార్టర్కు 100 గజాల దూరంలో ఉండగానే మీ ఇంటి ముందు ఓ వ్యాన్ కనబడింది. మరుక్షణంలో ఆ అమ్మాయి పేరు వసంత కదూ, ఆమె వ్యాన్లోకి ఎక్కడం, వ్యాన్ కదలడము జరిగినాయి. నేనేమిటో చూద్దామని మలక్పేట దాకా ఫాలో అయ్యాను. అందులో నుండి ఎవడో గూండా పిస్టల్ చూపిస్తూ డోంట్ ఫాలో అజ్ అని నన్ను బెదిరించాడు. నేను ఆగిపోయాను. నా మనసు నిండా శూన్యం పేరుకుంది. మౌనంగా నిల్చున్నాను. అరరే, నిల్చున్నారు, లోపలికి రండి. శైలు హ్యాస్ కమ్ అని కట్టేసి చూపించాడు సుధాకర్. వెళ్తాను గుడ్ నైట్ అని చెప్పి దిగాలుగా క్వార్టర్ వైపు నడిచాను. అయ్యయ్యో, ఎక్కడ తిరుగుతున్నారు? నాకు ఆకలిగా ఉంది, పదని భోంచేద్దాం అని నా చేతిలోని బెల్ట్ తీసి పక్కకు గిరాటేసి నన్ను 2 చేతులు నడిపిస్తోంది హిమ. తెల్లటి నైలాన్ మ్యాక్సీ వేసుకుని గుండ్రంగా కనిపిస్తోంది. ఈ డ్రెస్సే వసంత వేసుకుంటే ఎంత అందంగా కనిపించింది. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అని డైనింగ్ టేబుల్ దాకా నడిచిన వాడిని కుర్చీ పట్టుకొని నిల్చుండిపోయాను. ఆమె నన్ను కూర్చోబెట్టి, మీకు ఆకలిగా లేకపోవడం ఏమిటి? ఇంతకీ మీరెక్కడికి పోయొచ్చారు? ఓహో, ఉజ్జీని వెతకడానికి వెళ్ళారా? బెల్ట్ కడదామని. అదెక్కడో ఎంగిలి మెతుకులు తింటూ ఉంటుందిలేండి, తర్వాత రాగానే కడుదురు గాని, కూర్చోండి అన్నది నన్ను బుజ్జగిస్తూ. అది ఇక రాదు, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయారు. రాకపోతే పోనీయండి. నాన్నగారు మన కోసం మంచి ఆల్సేషన్ కొన్నారు. పుట్టి 6 నెలలే అయిందట. వాళ్ళు వచ్చేప్పుడు తీసుకొస్తామన్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటూ మురిసిపోతోంది. హిమ స్టీరియో ఆన్ చేసింది. ఏ జిందగీ క్యా హే ఏక్ కట్ పతంగ్ హే అంటూ ఈసారి వసంతే పాడుతున్నట్టు అనిపించింది నాకు. హిమ బలవంతాన భోజనం చేశాను. ఆమె పెంపుడు కుక్కల వైల్డ్ బోర్ మాంసం తిన్నాను. వాళ్ళ నాన్నగారు ఆశించినట్లు, కూతురుగారు కోరినట్టు పడక చేరాను. హిమ మహిమలో ఉన్న నా మనసులో మాత్రం వసంత ఇలా చెప్పా చేయకుండా ఎలా వెళ్ళింది, తాళం వేసుండగా ఎలా బయటకొచ్చింది అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. నా మీద 2 చేతులు వేసి తృప్తిగా నిద్రిస్తోంది హిమ. నాకేమో కళ్ళు మూసుకున్నా తెరిచినా చిత్రహింసకు గురి అవుతూ భయంగా చూస్తున్న వసంత. ఉరితీయండి, భయంకరంగా నాలుక వేలాడేసి గుడ్లు తెరిచి ఉన్న వసంత శవం కనిపిస్తున్నాయి. పడకలోంచి లేచి వసంత ఎలా బయటపడిందో తెలుసుకోవాలనిపించి బయటకు నడిచాను. ఇంటి దర్వాజా తాళం 2వ కీ పూజా మందిరంలో దేవుడి పటం క్రింద డ్రాయర్లో ఉంటుంది. వసంత అప్పుడప్పుడు పూజా మందిరంలో దీపం ముట్టించడం, హారతి పట్టడం వగైరా చేస్తూ ఉండేది. ఈ తాళపు చెవి ఏమిటని ఆమెనే అడిగితే చెప్పాను. డ్రాయర్ తీసి చూస్తే నా సందేహం నిజమేనని తేలింది. అంటే ఆ తాళపు చెవితో వసంత బయటపడిందన్నమాట. మరైతే తాళపు చెవి ఎక్కడా? వరండాలో గ్రిల్స్ దగ్గర చూశాను. దర్వాజా పక్క తొట్టిలోనే తాళపు చెవితో పాటు చిన్న కాగితం కనిపించింది. ఉత్తరం నా బొమ్మతో అని రాసి ఉంది. అర్థమైంది. నేను రంగులు వేసి పూర్తి చేసిన వసంత చిత్రం
దగ్గరన్నమాట. స్టడీలోకి నడిచి గోడకు తగిలించిన వసంత చిత్రాన్ని తీశాను. ఉత్తరం. నేను వసంత మెళ్ళో కట్టిన పసుపు తాడు కింద పడ్డాయి. ఉత్తరం విప్పాను. బావగారికి ఇవాళ పొద్దునే మా బాస్ నుండి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ ఉత్తరంతోనే జత చేస్తున్నాను. మీరు రక్షించగలరు గాని మా దళమంతా ఓ ముళ్ళ కంప. మీ ఆదరణకు బదులుగా మిమ్మల్ని బాధలకు గురి చేసే నీచురాల్ని కాలేను. నా బ్రతుకు బాగుపడాలంటే నేను మరో జన్మెత్తాల్సిందే. అక్కయ్యను పిల్లల్ని చూడాలని ఉన్నా నాకు ఆ భాగ్యం లేదు. మీరు సుఖశాంతులతో వర్ధిల్లాలనే మీ మరదలు వసంత. హిమ చూసినా ఇంకెవరు చూసినా అపార్థం చేసుకోకుండా ఉత్తరం ఎంత జాగ్రత్తగా రాసింది వసంత. ఆ ఉత్తరానికి జతపరిచి ఉన్న ఆర్డర్ ఏమిటా అని చూశాను. వసంత, నువ్వు ఇంట్లోనే ఉన్నావని మన కుక్కలు పసిగట్టాయి. నువ్వు తప్పించుకోలేవు. ఇవాళ రాత్రి 7:30 గంటలకి క్వార్టర్ ముందుకు మన వ్యాన్ వస్తుంది. వచ్చి ఎక్కేయి. లేదా నిన్నాదుకున్న వాళ్లను ఈ రాత్రికి అంతమొందిస్తాం బాస్. చివరకు వసంత కూడా నా కోసం త్యాగం చేసిందన్నమాట. డోర్ తీసుకుని కళ్ళు నులుముకుంటూ హిమ వచ్చింది. ఉత్తరాలు పైజామా జేబులో జొప్పించాను. ఇక్కడున్నారా? దాహమై లేస్తే మీరు పడకలో లేరు. వెతుకుతున్నాను, పదండి అన్నది నా చేయి లాగుతూ. ఏమిటి ఇది, మీరు వేసిన చిత్రమా? ఎంత బాగుంది. ఇంకేం, త్వరలో మీరు 1 మ్యాన్ షో పెట్టొచ్చు అని నా చేతిలో నుండి చిత్రాలన్నీ తీసుకుని తదేకంగా చూడసాగింది. అబ్బా, ఎంత సజీవ చిత్రం. మీ ఊహలో ఇంత అందమైన అమ్మాయి కూడా ఉందన్నమాట. మార్వలెస్ అంటూ పొగడసాగింది. ఓహోహో, ఇదన్నమాట మీరు చూపిస్తాను అన్న సర్ప్రైజ్. ఆగండి, నావి చూపిస్తాను అంటూ చిత్రాన్ని నా చేతికిచ్చి హుషారుగా బయటకు నడిచింది హిమ. వసంతను నగ్నంగా చిత్రించాను. ఆమె మెడ బోసిగా ఉండటం చూడలేకపోయాను. ఆమె వదిలి వెళ్ళిన పసుపు తాడును ఆ చిత్రంలో ఆమె మెడ దగ్గర ఫిక్స్ చేయాలనిపించి ఓ 4 ఫిక్సర్స్ తీసుకుని జాగ్రత్తగా అమర్చాను. చిత్రానికి పేరుగా క్రింద అభాగిని అని వసంత పెన్సిల్తో రాసిపోతే చెరిపి బంధం అని ఇండియన్ ఇంక్తో రాశాను. హిమ వచ్చి ఆమె కొత్తగా చేయించుకొచ్చిన రవ్వల నెక్లెస్ చూపించింది. నగలు ఆభరణాలు విషయం మీద ధారాళంగా మాట్లాడగలదు. మాట్లాడుతున్నది. తర్వాత మన రాబోయే కుక్కకు నిర్మల్లో సిల్వర్వేర్లో నాన్నగారు చేయించిన బెల్టు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని ఓ బెల్ట్ చూపించింది. ఆమె నిర్మల్, కరీంనగర్ సిల్వర్వేర్ ప్రాముఖ్యాన్ని వివరిస్తుంటే వినిపించుకోకుండా నేను ఆ చిత్రం వంకే చూస్తున్నాను. చిచి, ఈ పసుపు తాడు కట్టి పాడు చేశారు. చిత్రం బ్యూటీ పోయింది అని తాడు లాగేసి కింద పడేసింది హిమ. ఆమె చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చి పిడికిళ్ళు బిగించాను గాని ఆమె ముఖం చూసేసరికి నా చేతులు లేవలేదు. ఆమె మెళ్ళో బంగారు నక్షీలతో మెరిసే మంగళసూత్రం ఆమె చేతిలో ఉన్న రాబోయే కుక్కకు వేయబోయే సిల్వర్వేర్ బెల్ట్లా కనిపించింది. చిత్రం ఏమిటంటే మంగళసూత్రం హిమ మెడలో ఉంది, బంధం మాత్రం నా మెడకు పడింది. సమాప్తం. ముడిపడని బంధం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.